Hello andarki, welcome to Tara. Yes, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 15th of October 2025. So let's start the session without any further delay. ఈరోజు ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్టికల్ విల్ బి ఆన్ మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్. గోవా ఎస్చురైన్లో జరిగే మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాం. దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ GS3. హౌ డస్ గగన్యాన్ వైటల్ క్రూ సిస్టమ్ వర్క్ అని చెప్పేసి వైటల్ క్రూ సిస్టమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ అప్లికేషన్ పార్ట్ ఉంది. దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ SNT GS3. స్నాక్స్ అండ్ నాప్స్ అని ఒక చిన్న అప్డేట్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఆర్టికల్. దిస్ విల్ బి రెలవెంట్ ఫర్ మోస్ట్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ఫ్లేషన్ లెసన్స్ అని ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చింది. పవరింగ్ అప్ ఆస్ట్రేలియా ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి GS3 ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రీన్ అడ్వాంటేజ్ ఇన్ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్ అని ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ టైప్ ఆర్టికల్. యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ది ఎస్సేస్ ఎక్సెట్రా. సైబర్ క్రైమ్స్ కేసెస్ ఆఫ్ కర్ణాటక అని ఒక చిన్న అప్డేట్. సో ఇక్కడ కర్ణాటక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ని మనం మెయిన్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ GS3. హౌ ఇన్నోవేషన్ డ్రైవ్స్ ఎకనామిక్ గ్రోత్ అని నిన్న మనం నేర్చుకున్న ఎకనామీ నోబెల్ ప్రైజ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఆర్టికల్. విల్ సీ దట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ఎకానమీ. ఇండియా టు ట్రైన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి మంగోలియా అండ్ ఇండియా రిలేషన్స్ రిలేటెడ్ GS2 IR రిలేటెడ్ ఆర్టికల్, అండ్ దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. గూగుల్ టు ఇన్వెస్ట్ $15 billion ఇన్ AI డేటా సెంటర్ ఆఫ్ వైజాగ్ అని ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అగైన్ యూ కెన్ మోస్ట్లీ లింక్ ఇట్ విత్ ద ప్రిలిమ్ స్టేజ్. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ, GS3 ఎకానమీ, రైట్? సో యా, దీస్ ఆర్ ద 10 articles that we are going to discuss. So let's start the discussion. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుందన్నమాట. విల్ పికప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాంటినెంట్ అండ్ విల్ కవర్ key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you are done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. So that is where world mapping అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా UPSCలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ వీ యూజ్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఆల్రెడీ డెమో సెషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ది కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ దట్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tara.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. మైక్రోప్లాస్టిక్స్ పొల్యూషన్ థ్రెటన్స్ గోవాస్ ఎస్చరీన్ ఫిషరీస్ హ్యూమన్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ ఫ్రమ్ ది సైన్స్ పేజ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో బేసికలీ సైంటిస్ట్ ఒక స్టడీ చేశారు. వాట్ ద స్టడీ ఈజ్ ఆల్ అబౌట్. సైంటిస్ట్ ఆఫ్ గోవాలో ఉన్న సైంటిస్ట్ ఏం చేశారు అని అంటే దే బేసికలీ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ దిస్ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి, టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ అనమాట. ఓకే, సో బేసికలీ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్రోకెన్ డౌన్ అయినప్పుడు అవి టైనీ ప్లాస్టిక్స్గా మారిపోతాయి. ఓకే, మైక్రోప్లాస్టిక్స్గా మారిపోతాయి. సో ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఓకే, సో హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ద ఫిష్ అండ్ హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ద పీపుల్ హూ ఈట్ దట్ పర్టికులర్ ఫిష్. ఈ ఫిష్ని తినే పీపుల్ని అండ్ ఈ ఫిష్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చదవాలనుకున్నారు. దే వాంటెడ్ టు స్టడీ దిస్. సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్ దే హ్యావ్ స్టడీడ్ ద ఫిష్. సో ఫిష్ ఎక్కడి నుంచి స్టడీ చేశారు అని అంటే గోవాస్ ఎస్చురైన్ ఫిషరీస్ని స్టడీ చేయడం జరిగిందనమాట. గోవాలో ఉన్న కోస్టల్ అండ్ ఎస్చురైన్ ఏరియాస్ని, అక్కడ ఉన్న ఫిషెస్ని స్టడీ చేయడం జరిగింది. ఎస్చురైన్ అంటే ఏంటి? ఎస్చురైన్ ఇస్ అ ప్లేస్ వేర్ రివర్ అండ్ సీ మీట్స్. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఫిషెస్ని స్టడీ చేశారనమాట.
ఓకే, ఈ పర్టికులర్ ఎషరైన్ ఫిషరీస్ ఆఫ్ గోవా ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ద రిచ్ ఫిషింగ్ జోన్స్ అనమాట. ఓకే, సో అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీకి ఫుడ్ సప్లైకి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎషరైన్ ఫిషరీస్ని హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ హ్యూమన్స్ రెండింటిని సో వాళ్ళు స్టడీ చేయడం జరిగిందనమాట. సో వాట్ మైక్రోప్లాస్టిక్స్ డూ, అసలు మైక్రోప్లాస్టిక్స్ ఏం చేస్తాయి? వాట్ మైక్రోప్లాస్టిక్స్ డూ, ఓకే, వాట్ డూ దే డూ? సో వాట్ డూ దే డూ అని అంటే మైక్రోప్లాస్టిక్ అనేది సో బేసికలీ ఈ పర్టికులర్ ద ప్లాస్టిక్ అనేది బ్రోకెన్ డౌన్ అయినప్పుడు టైనీ పార్టికల్స్గా మారినప్పుడు అది మైక్రోప్లాస్టిక్స్గా మారి దిల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ అనమాట. దిల్ ఫ్లోట్ ఇన్ ద వాటర్. సో ఈ పర్టికులర్ ఫ్లోట్ అవుతున్న మైక్రోప్లాస్టిక్స్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ద మెరీన్ ఆర్గానిజమ్స్, సో దిల్ స్టార్ట్ ఈటింగ్ దెమ్ అనమాట వితౌట్ రియలైజింగ్ దట్ ఈ పర్టికులర్ థింగ్స్ని తినొద్దు అని అర్థం కాక వాటిని తినడం మొదలు పెడతాయి, రైట్? దెన్ బిగ్గర్ ఫిషర్ క్యాట్, సో బేసికలీ ఈ స్మాల్ ఆర్గానిజమ్స్ని తినే బిగ్గర్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో దిల్ స్టార్ట్ ఈటింగ్ ది స్మాల్ ఆర్గానిజమ్స్. ఫస్ట్ ఈ పర్టికులర్ వాటర్ మీద ఫ్లోట్ అవుతున్న మైక్రోప్లాస్టిక్స్ని స్మాల్ ఆర్గానిజమ్స్ తెలియకుండా తింటే ఆ స్మాల్ ఆర్గానిజమ్స్ని తినే బిగ్గర్ ఫిషెస్ ఈ స్మాల్ ఆర్గానిజమ్స్ని తింటూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లాస్టిక్స్ అనేవి సో స్మాల్ ఆర్గానిజమ్స్ నుంచి బిగ్గర్ ఫిషెస్లోకి కూడా వెళ్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ద ఎంటైర్ ఫుడ్ చైన్ని ఈ పర్టికులర్ మైక్రోప్లాస్టిక్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, సింపుల్గా బయో అక్యూములేషన్ అని అంటాం. విల్ కాల్ ఇట్ యాజ్ బయో అక్యూములేషన్. ఓకే, సో ఈవెన్చువలీ ఈ ప్లాస్టిక్ అనేది బాడీస్ ఆఫ్ లార్జర్ ఫిష్ అంటే పెద్ద పెద్ద ఫిషెస్ యొక్క బాడీస్లో అక్యూములేట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫుడ్ చైన్లో ఏమవుతుంది, ఈ బిగ్గర్ ఫిషెస్ని మనం క్యాచ్ చేస్తాం, లైక్ హ్యూమన్స్ విల్ క్యాచ్ ద బిగ్గర్ ఫిష్, కాబట్టి హ్యూమన్స్ విల్ ఆల్సో స్టార్ట్ కన్స్యూమింగ్ దట్ పర్టికులర్ బిగ్గర్ ఫిష్. అప్పుడు ఈ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీకి కూడా ఈ పర్టికులర్ ప్లాస్టిక్స్ అనేది వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ రీచింగ్ from the fishes, like from the small organisms to the bigger fishes and to the humans also. So what scientists have studied in this particular thing? Scientists ఏం స్టడీ చేశారు అని అంటే, the researchers or scientists, they have collected almost 251 fishes. So 9 different species of fishes. So total 9 categories of fishes ఉన్నాయి ఇందులో, బట్ total number of fishes వాళ్ళు ఎన్ని కలెక్ట్ చేశారు అంటే 251. So they include mackerel, anchovy, oyster, clam, catfish, bamboo shark, ఇలా డిఫరెంట్ స్పీసెస్ని కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దే హ్యావ్ కలెక్టెడ్ దెమ్ ఫ్రమ్ డిఫరెంట్ డెప్త్స్. గోవా కోస్ట్లో ఉన్న డిఫరెంట్ డెప్త్ల నుంచి ఈ పర్టికులర్ ఫిషెస్ని కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో వాట్ దే వాంటెడ్ టు ఫైండ్ ఇస్ హౌ ద ప్లాస్టిక్స్, ఓకే, హౌ మచ్ ప్లాస్టిక్ ఇస్ దేర్ ఇన్ ఫిష్, ఎంత ప్లాస్టిక్ ఉంది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిష్ టేక్ ఇన్ మోర్ ప్లాస్టిక్, ఎలాంటి ఫిష్, విచ్ కైండ్ ఆఫ్ ఫిష్ ఇస్ టేకింగ్ మోర్ ప్లాస్టిక్, ఎలాంటి ఫిష్ అనేది ఎక్కువ ప్లాస్టిక్స్ని కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ విచ్ బాడీ పార్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్. సో ఫిష్లో ఉన్న ఏ బాడీ పార్ట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ ఈ పర్టికులర్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫిష్ హెల్త్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, అండ్ ఈ ఫిషెస్ని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల హ్యూమన్స్ ఎంతవరకు రిస్క్లో ఉన్నారు, వీటన్నిటినీ స్టడీ చేయడం జరిగిందనమాట. దే హ్యావ్ సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్ 9 డిఫరెంట్ స్పీసెస్ ఏవైతే ఫిషెస్ స్పీసెస్ ఉంటాయో అందులో టోటల్ ఆఫ్ 251 ఫిషెస్ని కలెక్ట్ చేసుకొని ఫ్రమ్ డిఫరెంట్ డెప్త్స్ దే హ్యావ్ స్టడీడ్ హౌ మచ్ ప్లాస్టిక్ ఈస్ గెటింగ్ అక్యుములేటెడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఇస్ కన్జ్యూమింగ్ ద మోర్ ప్లాస్టిక్, అండ్ విచ్ బాడీ పార్ట్స్ ఆర్ ఎఫెక్టింగ్ మోర్, అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఫిష్ హెల్త్, అండ్ దీన్ని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల హ్యూమన్స్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతున్నారు, వీటన్నిటిని స్టడీ చేయడం జరిగిందనమాట. సో ఈ స్టడీ ఆర్ ఈ రీసెర్చ్ చేసినప్పుడు వాట్ దే హ్యావ్ ఫౌండ్, ఈ స్టడీలో వాట్ దే హ్యావ్ ఫౌండ్, ఏం ఫౌండ్ అవుట్ చేయడం జరిగింది. సో దే హ్యావ్ డిస్కవర్డ్ దట్ 4,871 particles inside the fish. Okay, 4,871 particles which is there inside the fish is something which they have found out. Okay, so 4,871 particles అనేవి ఫిష్ బాడీలో దొరకడం వాళ్ళకి జరిగిందనమాట. అండ్ అబౌట్ 3,369 వర్ ప్లాస్టిక్స్. ఇన్ని పార్టికల్స్లో సో ఏవైతే పార్టికల్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందో అందులో ఆల్మోస్ట్ 3,369 వచ్చేసి ప్లాస్టిక్స్ అనమాట. ఓకే, ఈ ప్లాస్టిక్స్ కూడా 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ని వాళ్ళు ఫౌండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. దే హ్యావ్ ఫౌండ్ 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్.
సో మోస్ట్ ఆఫ్ దీస్ ప్లాస్టిక్స్ అనేవి ఓల్డ్ ఫిషింగ్ గేర్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఓల్డ్ ఫిషింగ్ గేర్స్లో ఉన్న ప్లాస్టిక్స్ని వాళ్ళు కన్జ్యూమ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ వేస్ట్ వాటర్. సో ఏదైతే వేస్ట్ వాటర్ సిటీస్ అండ్ టౌన్స్ నుంచి వస్తుందో ఆ వేస్ట్ వాటర్లో ఉన్న ప్లాస్టిక్ని కూడా కన్జ్యూమ్ చేస్తున్నాయి. లైక్ ఓల్డ్ ఫిషింగ్ గేర్ అండ్ వేస్ట్ వాటర్లో ఉన్న ప్లాస్టిక్ని ఎక్కువగా సో ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ మోర్ ప్లాస్టిక్ ఆల్సో ఆన్ ద సీ ఫ్లోర్లో కూడా కొంతవరకు ప్లాస్టిక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ పర్టికులర్ దాన్ని కూడా కన్జ్యూమ్ చేయడం జరిగిందనమాట. రైట్, సో ఈ పర్టికులర్ థింగ్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మరి ఈ పర్టికులర్ రీసెర్చ్ ద్వారా వాట్ డిడ్ దే హ్యావ్ ఫౌండ్? ఓకే, ఈ ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఎలా అనలైజ్ చేశారు అని అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఫిష్. సో ఫిష్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళు స్టడీ చేయడం జరిగిందనమాట. ఏదైతే ఫిష్ విచ్ ఇస్ క్లోజ్ టు ద బాటమ్ రీజన్స్కి క్లోజ్ ఉన్న ఫిషెస్ లైక్ క్యాట్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో సో దే హ్యాడ్ మోర్ మైక్రోప్లాస్టిక్స్ అనమాట. మైక్రోప్లాస్టిక్స్ వీటిలలో ఎక్కువగా ఉండడం వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దెర్ ఆర్ సమ్ అదర్ ఫిషెస్ విచ్ విల్ యాక్చువల్లీ స్విమ్ ఇన్ ది ఓపెన్ వాటర్. రైట్, సో ఈ పర్టికులర్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో వన్ సచ్ అన్ ఎగ్జాంపుల్ ఇస్ మెకరెల్. సో ఈ పర్టికులర్ ఓపెన్ వాటర్ దగ్గరలో ఉన్న ఫిషెస్లో ఎక్కువ ప్లాస్టిక్ అనేది వాళ్ళు చూడలేదన్నమాట. వెరాజ్ బాటంలో ఉన్న ఫిషెస్ లైక్ క్యాట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం చూసారనమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ సమ్ స్మాలర్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో అండ్ ఫిల్టర్ ఫీడర్స్ ఏవైతే ఉంటాయో. ఓకే, సో బేసికలీ దే హ్యావ్ స్వాలోడ్ మోర్ ప్లాస్టిక్స్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద బిగ్గర్ ఫిష్. పెద్ద ఫిషెస్తో కంపేర్ చేస్తే స్మాలర్ ఫిషెస్ అండ్ ఫిల్టర్ ఫీడర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్స్ని కన్జ్యూమ్ చేయడం వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఈ ప్లాస్టిక్స్ లైక్ ఫిషెస్ అనేవి ప్లాస్టిక్స్ని సో అబ్జర్వ్ చేసుకుంటున్నాయి వాళ్ళ బాడీస్కి. మరి ఎలాంటి ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ దట్ దే హ్యావ్ ఫౌండ్ ఇన్ దిస్ రీసెర్చ్? సో ఈ ప్లాస్టిక్స్ అనేవి డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయన్నమాట. సో దే హ్యావ్ డిఫరెంట్ షేప్స్ని బట్టి అవి ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో మోస్ట్ ఆఫ్ ద లైక్ బేసికలీ డిఫరెంట్ ప్లాస్టిక్స్ అనేవి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫైబర్స్. 53% ఆఫ్ ద టోటల్ ప్లాస్టిక్స్ ఆర్ ఫ్రమ్ ఫైబర్స్ లైక్ క్లాత్స్ నుంచి, నెట్స్ నుంచి. సో ఈ ప్లాస్టిక్ని అక్యుములేట్ చేసుకున్నారు. అండ్ ఫ్రాగ్మెంట్స్ నుంచి వచ్చే ప్లాస్టిక్ వచ్చేసి 30% అనమాట. అంటే బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్మోస్ట్ 30% ఉంది. ఫిలిమ్స్ ప్లాస్టిక్ లైక్ ప్యాకేజింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ 13% ఈ ఫిషెస్ అక్యుములేట్ చేసుకున్నాయి. అండ్ బీడ్స్ నుంచి కూడా ప్లాస్టిక్స్ వస్తున్నాయి అనమాట, ఆల్మోస్ట్ 4%. బీడ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ కాస్మెటిక్స్, ఇండస్ట్రియల్ యూసేజ్లో యూజ్ చేసే కాస్మెటిక్స్, వాటి నుంచి 4% అనమాట. ద హైయెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫైబర్స్. ఓకే, అండ్ దే కేమ్ ఇన్ మెనీ కలర్స్. చాలా కలర్స్లో ఈ ప్లాస్టిక్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈజ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ చాలా ప్లాస్టిక్ ఫిషింగ్ నెట్స్ నుంచి, టైర్స్ నుంచి, ఈ వేస్ట్ నుంచి, ప్యాకేజింగ్ నుంచి వచ్చినట్టు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేశారు, ఏ టైప్ ఆఫ్ ఫిష్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది, ఓపెన్ వాటర్లో ఉన్న ఫిషా, డీప్ వాటర్లో ఉన్న ఫిషా, అండ్ బిగ్గర్ ఫిషా, స్మాలర్ ఫిషా. ఓకే, ఎలాంటి స్పీసీస్ అనేది ఎక్కువగా ఈ పర్టికులర్ ప్లాస్టిక్ని అక్యుములేట్ చేసుకుంటుంది అది చూశారు. దాని తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ దట్ దే హ్యావ్ ఫౌండ్. సో ఎక్కువ మట్టుకు ఫైబర్స్ నుంచి వచ్చే ప్లాస్టిక్, అండ్ దే హ్యావ్ కన్క్లూడెడ్ దట్ ఫిషింగ్ నెట్స్, టైర్స్, ఈ వేస్ట్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ నుంచి వచ్చే ప్లాస్టిక్ ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ దే హ్యావ్ సీన్ ఇస్ ఈ హోల్ ప్రాసెస్లో హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద ఫిష్ అండ్ హెల్త్ ఆఫ్ ద హ్యూమన్స్ ఆల్సో. సో ఈ ఫిషెస్ అక్యుములేట్ చేసుకున్న ఈ పర్టికులర్ ఈ బయో అక్యుములేషన్ ప్రాసెస్ ద్వారా అక్యుములేట్ చేసుకున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో, డైరెక్ట్ కన్జ్యూమింగ్ వల్ల అక్యుములేట్ చేసుకున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆర్ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, సో దిస్ స్టార్టెడ్ మెస్సింగ్ అప్ విత్ ద జీన్స్ ఆఫ్ ద ఫిష్ అనమాట. జీన్స్ని ఎఫెక్ట్ చేయడం మొదలుపెట్టింది. అండ్ నాట్ ఓన్లీ జీన్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫిషెస్లో దాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేయడం జరిగింది. ఓకే, దాని యొక్క గ్రోత్ని కూడా ఇంపాక్ట్ చేసింది. అండ్ ఇట్ హ్యాస్ కాజ్డ్ మోర్ స్ట్రెస్ ఇన్ ద ఫిష్. టాక్సిసిటీ అనేది డెవలప్ అయిందనమాట. ఇలా డిఫరెంట్ వేస్లో ఫిషెస్ యొక్క హెల్త్ అనేది ఇంపాక్ట్ అయింది. అండ్ ఈ ఫిషెస్ని తినే ఎక్కువ హ్యూమన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనమాట.
అండ్ బ్రెయిన్ టాక్సిసిటీ ఇష్యూస్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ సమ్ టైమ్స్ క్యాన్సర్కి కూడా లీడ్ అవుతుంది అనమాట ఓవర్ టైం. ఇలా ఫిషెస్ హెల్త్తో పాటు హ్యూమన్స్ యొక్క హెల్త్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ దో ఈ స్టడీ అనేది ఓవరాల్ ఈకోసిస్టమ్ అనేది బేసికలీ ఎఫెక్ట్ అవుతున్నా కానీ ఓవరాల్ ఈకోసిస్టమ్ రిస్క్ అనేది లో అని చెప్తుంది ఈ పర్టికులర్ స్టడీ. బట్ ద సీ ఫ్లోర్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో, ద సీ ఫ్లోర్ స్పీసెస్ ఆర్ ద వన్ మోర్ డేంజర్లో ఉన్నాయి దాన్ దట్ ఆఫ్ ది ఓపెన్ వాటర్ వన్స్ అని చెప్పేసి కూడా ఈ స్టడీ మనకి ఒక వార్నింగ్ సైన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇట్ ఆల్సో టోల్డ్ దట్, ఈ స్టడీలో ఇంకేం చెప్పారు అంటే షెల్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో దీస్ హ్యావ్ వెరీ లో న్యూట్రిషనల్ వాల్యూస్. ఓకే, సో ఎందుకు న్యూట్రిషనల్ వాల్యూ షెల్ ఫిషెస్లో తగ్గుతున్నాయనంటే బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు దిస్ పర్టికులర్ మైక్రోప్లాస్టిక్. ఓకే, సో బేసికలీ ఇట్ మీన్స్ దాట్ ఫిషెస్ ఏవైతే ఎక్కువగా ఈ పర్టికులర్ మైక్రోప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయో వాటిలలో న్యూట్రిషన్ లెవెల్ కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో వై దిస్ పర్టికులర్ స్టడీ మ్యాటర్స్ అని అంటే గోవా ఎస్చరీస్ ఏవైతే ఉన్నాయో దే సపోర్ట్ హ్యూజ్ ఫిషింగ్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో దిస్ హ్యూజ్ ఫిషింగ్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్ బట్ ఆల్సో అక్కడ ఉన్న ఎకానమీ అండ్ లైవ్లీహుడ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇఫ్ ఫిషెస్ ఆర్ ఫిల్డ్ విత్ ద మైక్రోప్లాస్టిక్స్, సో అదొక ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇట్ విల్ లీడ్ టు ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఇట్ విల్ లీడ్ టు అ ఎకానమీ ఇష్యూ అండ్ లైవ్లీహుడ్ ఇష్యూ. సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టడీని బట్టి ద పాలసీ చేంజెస్ షుడ్ హ్యాపెన్, ద స్కీమ్స్ షుడ్ బి బాట్ ఇన్. Okay, government need to take several steps. Okay, so ee particular case study or ee particular study edaithe undo you can definitely quote while you are writing microplastic related mains answers anamata. Okay, I hope you have understood this article. Now let's go to the second one. So how does Gaganyan's vital crew escape system works? So now తెలిసి I think I have explained this before also, ఈ పర్టికులర్ ఆర్టికల్ని, లైక్ హౌ దిస్ క్రూ సిస్టమ్ వర్క్స్ అని. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 to 1.5 months బ్యాక్ అనుకుంటా. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఈ క్రూ సిస్టమ్ గురించి డీటెయిల్గా చెప్తాను. బట్ వాట్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు డూ ఇస్ గగన్యాన్ యొక్క బేసిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి ఫ్రమ్ యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్సెస్. ఓకే, సో గగన్యాన్ సిస్టమ్, ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద బేసిక్స్ దట్ యూ నీడ్ టు నో ఇస్ ఇండియన్ గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో ఇదేం చేయాలనుకుంటుంది అని అంటే ఇట్ వాంటెడ్ టు సెండ్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని మనము వ్యోమ్నాథ్స్ అని కూడా అంటాము. వీళ్ళని లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించాలనుకుంటాం. ఇట్ మీన్స్ అబౌట్ 400 kilometers అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్. ఓకే, అండ్ దాని తర్వాత అక్కడికి పంపించడమే కాదు, వీ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ దెమ్ సేఫ్లీ ఆల్సో. వాళ్ళని తిరిగి భూమి మీదకి సేఫ్గా రిసీవ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాం. అయితే దీంట్లో మనం యూజ్ చేసే రాకెట్ ఏంటి అని అంటే హ్యూమన్ LVM-3. ఓకే, హ్యూమన్ రేటెడ్ LVM-3 అనమాట. సో దిస్ పర్టికులర్ రాకెట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ స్పెషల్ రాకెట్ అండ్ దిస్ ఈజ్ అ అప్గ్రేడెడ్ వర్షన్. ఓకే, సో మోస్ట్ పవర్ఫుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇస్రోలో, సో దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి హ్యూమన్ సేఫ్గా అక్కడికి రీచ్ అయ్యి రిటర్న్ అవ్వేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం తీసుకొస్తున్నాం. ఓకే, సో బేసికలీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి ఆస్ట్రోనట్స్ని పంపిస్తున్నాం కాబట్టి సేఫ్టీ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ ఫర్ అస్. ఓకే, ఇక్కడ మిషన్ కన్నా ఎక్కువగా హ్యూమన్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ సంథింగ్ కుడ్ డూ రాంగ్ డ్యూరింగ్ ది పర్టికులర్ లాంచ్, ఫర్ గాడ్ సేక్ డెఫినెట్లీ ఇక్కడ ఏం రాంగ్ జరగదు, ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని అనుకుందాం. బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ విజనరీ థాట్స్ ఆల్సో, లైక్ ముందు చూపు ఉండాలి. కాబట్టి ఇక్కడ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళని సేఫ్గా అక్కడికి తీసుకెళ్లాలన్నా రిటర్న్ చేయాలి అన్నా ప్రతిదాన్ని చాలా పర్టికులర్గా టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, వీ నీడ్ టు లైక్ లాంచ్లో, యాక్సెంట్లో, ఆర్బిట్లో, రిటర్న్ అయ్యేటప్పుడు ప్రతి దగ్గర ప్రాపర్గా క్రూ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్? సో ఇక్కడ మనకి క్రూ ఎస్కేప్ సిస్టమ్ గురించి మాట్లాడారు కాబట్టి స్పెసిఫిక్గా క్రూ ఎస్కేప్ సిస్టమ్ గురించే నేను ఇక్కడ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ, నాట్ ది ఎంటైర్ గగన్యాన్ బట్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ గురించి చూద్దాం. ద క్రూ ఎస్కేప్ సిస్టమ్, ఈ పర్టికులర్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ లైక్ అ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఆస్ట్రోనాట్స్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా. సో ఇఫ్ యూ ట్రావెల్ ఇన్ ఫ్లైట్ డెఫినెట్లీ మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఉంటాయి.
సో ఈవెన్ బస్సెస్లో కూడా ఉంటాయి. అలానే ఈ పర్టికులర్ క్రూ ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ద హ్యూమన్స్ ఆర్ ది ఆస్ట్రోనట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమే ఈ పర్టికులర్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనమాట. ఓకే, సో బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అవుట్ it pulls the entire crew capsule away from the rocket. So basically మనం పంపిస్తున్న రాకెట్లో there is an important area that is called as crew capsule. ఈ క్రూ క్యాప్స్యూల్లోనే ఈ టోటల్ ఆస్ట్రోనట్స్ ఉంటారనమాట. సో ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం, ఓకే, సో ఒక్కరు వర్కౌట్ అవ్వడం కన్నా ద ఎంటైర్ క్రూ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో సో దట్ విల్ బీ టేకెన్ అవే ఫ్రమ్ ద రాకెట్ అనమాట ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఓకే, సో ఈ పర్టికులర్ డిజైన్ని ఆర్ ఈ పర్టికులర్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేసాము అంటే, ఇట్ నీడెడ్ టు వర్క్ వెరీ క్విక్లీ, చాలా క్విక్గా బయటికి వచ్చేలాగా ఈ పర్టికులర్ సిస్టమ్ని మనం డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇట్ మీన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ద రాకెట్ ఇస్ బేసికలీ వెన్ రాకెట్ ఈస్ స్టిల్ ఇన్ అట్మాస్ఫియర్. సో బేసికలీ ఈ పర్టికులర్ సిస్టమ్ ఎప్పుడు వర్క్ అవుతుంది అని అంటే, రాకెట్ అనేది స్టిల్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నప్పటికీ మనం ఆ క్రూ మాడ్యూల్ని బయటకు తీసుకురావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ మూవింగ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఈ రాకెట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా మనకు సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5 times ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఆల్సో, ఆ టైంలో కూడా మనం క్రూని బయటకు తీసుకొచ్చే క్యాపబిలిటీని పెంచుకోవాలి. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇంజన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ హ్యూజ్ ప్రెషర్ ఆర్ వెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్ హీట్, ఇలాంటి సమయంలో కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వాలి. అయితే ఈ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉందో, లైక్ వెన్ రాకెట్ ఇస్ లాంచింగ్, ఓకే, సో ఆ పర్టికులర్ ఫేజ్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ రిస్కీ అనమాట. బికాస్ ఇస్రో యొక్క రాకెట్ ఏదైతే ఉంటుందో అది సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ as S-200. సో ఒక్కసారి ఇది ఇగ్నైట్ అయిన తర్వాత దట్ కెనాట్ బి టర్న్డ్ ఆఫ్ వెరీ ఈజీలీ, దాన్ని మనం టర్న్ ఆఫ్ చేయలేమన్నమాట. ఓకే, బట్ ఇఫ్ ఈ పర్టికులర్ థింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా సీరియస్ కాంప్లికేషన్ వస్తే ఆర్ సీరియస్ ప్రాబ్లమ్ వస్తే ద ఓన్లీ ఆప్షన్ ఈస్ టు పుల్ ద ఆస్ట్రోనట్స్ అవే ఫ్రమ్ ద రాకెట్ ఇన్స్టెంట్లీ. సో ఇన్స్టెంట్గా వెరీ క్విక్గా యాక్షన్ తీసుకొని క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా క్రూ క్యాప్స్ని టోటల్గా బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఏదైనా సిచ్యువేషన్స్ ఆర్ ఏదైనా అనుకోని సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు, ఓకే, అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు. సో హౌ డస్ దిస్ పర్టికులర్ సిఈసి వర్క్ దెన్? ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఒకవేళ ప్రాబ్లం అనేది ఫస్ట్ మనం డిటెక్ట్ చేస్తే, లైక్ ఇంజన్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఎక్స్ప్లోషన్ వల్ల ఏదైనా రిస్క్ వచ్చినా, సో ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎ లాస్ ఆఫ్ కంట్రోల్ తప్పినా, ఈ సిఈఎస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫైర్స్ ద పవర్ఫుల్ మోటార్స్. ఓకే, సో ఇట్ విల్ స్టార్ట్ ఫైరింగ్ ద పవర్ఫుల్ మోటార్స్. సో ఈ మోటార్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ డిటాచ్ ద క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిటాచ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ విల్ పుల్ ఇట్ అవే వెరీ వెరీ ర్యాపిడ్లీ, వెరీ వెరీ క్విక్గా ఈ పర్టికులర్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి అనమాట టు ద సేఫర్ డిస్టెన్స్. అండ్ ఆల్సో దే విల్ డెప్లాయ్ సమ్ పారాషూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లాయ్ చేస్తానమాట. సో ఈ పారాషూట్స్ని డిప్లాయ్ చేయడం వల్ల దట్ స్పీడ్ విల్ బి స్లో డౌన్ అండ్ సేఫ్ ల్యాండింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేది అరైజ్ అయినప్పుడు, లైక్ ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల కానివ్వండి ఆర్ ఎనీ అదర్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయినప్పుడు, సో ద సిఈఎస్ అనే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఫైర్ ద పవర్ఫుల్ మోటార్స్. ఈ పర్టికులర్ ఫైరింగ్ చేసే ప్రాసెస్లో క్రూ మాడ్యూల్ అనేది ఒక సేఫర్ డిస్టెన్స్కి పుల్ అవే అవుతుంది. దెన్ ఈ పర్టికులర్ క్రూ మెంబర్స్ పారాషూట్స్ని యూజ్ చేస్తారు సో దట్ దే కెన్ స్లో డౌన్ దర్ స్పీడ్ అండ్ దే కెన్ ల్యాండ్ వెరీ ప్రాపర్లీ. ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్ ఇన్ సెకండ్స్లో జరిగిపోతుంది అనమాట. అయితే ఈ పర్టికులర్ సిఈఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దీని యొక్క యాక్సిలరేషన్ చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది సెకండ్లో జరగాలి అని అంటే సిఈఎస్ నీడ్ టు హ్యావ్ దట్ ఫాస్టర్ పేస్ దాన్ దట్ ఆఫ్ ది రాకెట్ కన్నా చాలా స్పీడ్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇట్ విల్ వర్క్ మోర్ దాన్ ద 10 times ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కన్నా 10 times క్విక్కర్గా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో, క్రూ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో దే నీడ్ టు టాలరేట్ దిస్. సో వాళ్ళు టాలరేట్ చేయాలి అని అంటే వాళ్ళ పొజిషనింగ్ ప్రాపర్గా ఉండాలన్నమాట.
వాళ్ళు ప్రాపర్గా పొజిషన్ అయి ఉండాలి. లైక్ వాళ్ళ బ్యాగ్స్ అనేవి సీట్కి ప్రాపర్గా ఆనుకొని ఉండాలి. లైక్ బేబీ లయింగ్ ఇన్ అ క్రాడల్. ఓకే, బేబీ క్రాడల్లో ఎలా లై అవుతుందో అలా లై అయి ఉండాలి. పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. సో దట్ ఈ పర్టికులర్ హ్యూజ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సిఈఎస్ కలిగించే హ్యూజ్ ఫోర్స్ ఇట్ విల్ నాట్ హార్మ్ దేర్ బాడీ, వాళ్ళ బాడీని హార్మ్ చేయకుండా ఉంటుంది. అయితే ఈ సిఈఎస్ అంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దెర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ అనమాట. టైప్స్ ఆఫ్ సిఈఎస్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పుల్లర్ టైప్ అనమాట, ఇంకొకటి వచ్చేసి పుషర్ టైప్. సో పుల్లర్ టైప్ వచ్చేసి మనం గగన్యాన్లో యూజ్ చేయబోతున్నాం. ఓకే, మనం దీన్నే యూజ్ చేయబోతున్నాం. పుషర్ టైప్ వచ్చేసి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ రాకెట్లో యూజ్ చేస్తారనమాట, ఫాల్కన్ 9 రాకెట్లో. ఓకే, సో ఈ పుల్లర్ టైప్లో మనకి స్మాలర్ రాకెట్స్ ఉంటాయి అన్నమాట ఆన్ టాప్ ఆఫ్ ది క్యాప్సూల్. దెల్ పుల్ ఇట్ అవే ఫ్రమ్ ద మెయిన్ రాకెట్. ఓకే, మెయిన్ రాకెట్ నుంచి స్మాలర్ రాకెట్స్ ఉంటాయి దట్ విల్ పుల్ ద క్రూ మాడ్యూల్ అవే ఫ్రమ్ ది మెయిన్ రాకెట్. సో ఇది చాలా సింపుల్ డిజైన్తో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిటాచ్. వేర్ యాజ్ పుషర్ టైప్లో ఏమవుతుంది అని అంటే, సో ఇంజన్స్ అనేవి క్రూ క్యాప్సూల్ పక్కన కానీ కింద కానీ ప్లేస్ అయ్యి ఉంటాయి. ఇట్ విల్ పుష్ అవే ద రాకెట్ అనమాట. ఓకే, సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పుషర్ టైప్ ఏంటి అని అంటే ఇట్ క్యాన్ బి రీయూజ్డ్ అండ్ ఇట్ ఈస్ మోర్ కాంపాక్ట్ డిజైన్. ఓకే, సో బోత్ ద సిస్టమ్స్ యొక్క గోల్ అనేది, అంబిషన్ అనేది ఒకటే, ఆస్ట్రోనట్స్ని సేవ్ చేయడం ఎమర్జెన్సీ సమయంలో. బట్ ద చాయిస్ డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ అండ్ ద రాకెట్ స్ట్రక్చర్. మనం యూజ్ చేసే రాకెట్ని బట్టి, ఆ టెక్నాలజీని బట్టి ఈ చాయిస్ బిట్వీన్ దీస్ బోత్ హ్యాపెన్స్ అనమాట. ఒక్కసారి ఎస్కేప్ అయిన తర్వాత ఏమవుతుంది? ఓకే, వన్స్ ద క్రూ మాడ్యూల్ ఇస్ సేఫ్లీ అవే ఫ్రమ్ ద రాకెట్. ఓకే, క్రూ మాడ్యూల్ని రాకెట్ నుంచి దూరంకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? సో వన్స్ ద క్రూ మాడ్యూల్ ఇస్ సేఫ్లీ అవే ఫ్రమ్ ద రాకెట్, what happens is it releases from the escape tower. Escape tower నుంచి అది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ ఇట్ విల్ డిప్లాయ్ ద పారాషూట్. పారాషూట్ అనేది సెవెరల్ స్టేజెస్లో డిప్లాయ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ద స్మాలర్ వన్స్, నెక్స్ట్ టు స్లో డౌన్ గ్రాడ్యువలీ లార్జర్ వన్స్. అంటే స్మాలర్ పారాషూట్ అండ్ లార్జర్ పారాషూట్స్ అనేవి మెల్లిమెల్లిగా డిప్లాయ్ అవుతాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ డిసెండింగ్ అనమాట. మెల్లిగా వాళ్ళు, సో పారాషూట్స్ వల్ల వాళ్ళ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి మెల్లిగా సీలోకి డిసెండ్ అవుతారనమాట. దీన్నే మనం ఏమంటాము అంటే స్ప్లాష్ డౌన్ అని అంటాం. సో విల్ కాల్ ఇట్ యాజ్ స్ప్లాష్ డౌన్. ఓకే, సో ఈ ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో దిల్ స్టే ఇన్సైడ్ ద క్యాప్సూల్ అంటిల్ ఇట్ ల్యాండ్స్ సేఫ్లీ ఇన్ ద వాటర్. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది టోటల్ క్రూ మాడ్యూల్ ఆర్ క్రూ మాడ్యూల్లో ఉన్న క్రూ మెంబర్స్. సో ఇఫ్ దిస్ ఇస్ అ క్రూ మాడ్యూల్, ఇందులో క్రూ మెంబర్స్ ఉంటారు. ఈ పర్టికులర్ క్రూ మాడ్యూలే ఎస్కేప్ అవుతుంది. ఈ క్రూ మాడ్యూల్ టుగెదర్ పారాషూట్ ద్వారా కిందికి వస్తుంది. దెన్ ఇట్ విల్ డిసెండ్ ఇన్ టు ద సీ. ఓకే, ఈ ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ఇన్సైడ్ ద క్యాప్సూల్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ ల్యాండ్ సేఫ్లీ ఇన్ ద వాటర్. ఓకే, హిస్టారికల్గా మీరు చూసుకుంటే ఎర్లీ ఆస్ట్రోనట్స్ లైక్ యూరీ గగారియన్, హీ వాజ్ ఎజెక్టెడ్ సపరేట్లీ విత్ ద పారాషూట్ అనమాట. బట్ మోడర్న్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దే వాంటెడ్ టు కీప్ ద ఎంటైర్ క్రూ సేఫ్లీ inside the capsule. Entire time andaru together they will be basically safe anamata. Okay, so how does the system know when to activate? Mari okay, activate avvali, bayitiki ravali ani manaku telustundi, kani eppudu activate avvali anedi system ki ela telustundi? So how does the system knows when to activate? ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి అనేది సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? అయితే దెర్ ఈస్ అ హైటెక్ ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ అనమాట, IVHM. సో ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దిస్ విల్ ఆల్వేస్ వాచ్ అనమాట. సో ఏం వాచ్ చేస్తుంది? సెన్సర్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా, కంప్యూటర్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, వీటన్నిటినీ తరచుగా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ కాన్స్టెంట్లీ చెక్ ద రాకెట్ పర్ఫార్మెన్స్, క్రూ యొక్క వైటల్ సైన్స్ని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో ఇట్ ఈస్ లైక్ ఎ సెక్యూరిటీ గార్డ్ ఎలా అయితే 24 hours గార్డ్ చేస్తూ ఉంటారో ఒక పర్టికులర్ బిల్డింగ్ ఆర్ పర్టికులర్ రూమ్ ఆర్ ఏరియాని, సిమిలర్ వేలో ఇది కూడా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ డిటెక్ట్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఓకే, సీరియస్ ఫెయిల్యూర్ ఉంటే ఆటోమేటికలీ సిఈఎస్ని ట్రిగర్ చేస్తుంది, అంటే సిఈఎస్కి ఇన్ఫర్మేషన్ని వెళ్తుంది అనమాట.
వితౌట్ ఎనీ హ్యూమన్ డీలే ఈ సిఈఎస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద రాకెట్ అది యాక్టివేట్ అయిపోయి సో ఇట్ విల్ పుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రూ మాడ్యూల్ అవుట్ అండ్ ఇట్ విల్ బీ అవే ఫ్రమ్ ద రాకెట్ అనమాట. సో మనం యూజ్ చేస్తున్న సిస్టమ్ అనేది పుల్లర్ టైప్, ఓకే, వెరాజ్ స్పేస్-ఎక్స్లో పుషర్ టైప్ ఆల్రెడీ చెప్పాను, రైట్. దిస్ ఈస్ హౌ దిస్ పర్టికులర్ థింగ్ విల్ బీ యాక్టివేటెడ్. మరి ఇస్రో టెస్ట్ చేసిందని చెప్పాను కదా, హౌ ఇస్రో హ్యాస్ టెస్టెడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇస్రో అనేది ఇట్ హ్యాస్ బిల్డ్ అ స్పెషల్ టెస్ట్ వెహికల్, ఒక స్పెషల్ టెస్ట్ వెహికల్ని బిల్ట్ చేయడం జరిగిందనమాట. దిస్ ఇస్ ద స్మాలర్ వన్ అండ్ ఈ పర్టికులర్ వెహికల్ అనేది ఇట్ ఈస్ అ సింగిల్ స్టేజ్ రాకెట్ అనమాట. ఈ పర్టికులర్ సింగిల్ స్టేజ్ రాకెట్ అనేది ఇట్ ఈస్ పవర్డ్ బై వికాస్ ఇంజిన్. సో దీని ద్వారా సిఎస్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది ఈ పర్టికులర్ ఎస్కేప్ సిస్టమ్ అనేది టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ అనేది October 2023లో కండక్ట్ చేశారు, ఓకే. సో ఆ టైంలో ఎస్కేప్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయిందనమాట డ్యూరింగ్ ఎ ట్రాన్సానిక్ ఫేజ్. అండ్ మోర్ టెస్ట్లు అనేవి కూడా ప్లాన్ చేస్తున్నారు టు చెక్ హౌ దిస్ సిస్టమ్ రియాక్ట్స్, డిఫరెంట్ ఫ్లైట్ కండిషన్స్లో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది సెవరల్ టెస్టింగ్స్ అనేవి వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఆర్ దిస్ షోస్ దట్ ఇస్రో అనేది ఎంత ఆస్ట్రానట్ సేఫ్టీ మీద దృష్టి పెడుతుందో మనం చెప్పొచ్చు, ఓకే. వై సిఈఎస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రాకెట్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. దీస్ ఆర్ వెరీ లెస్ ప్రిడిక్టబుల్. ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ది ఎయిర్ప్లేన్స్ కన్నా లెస్ ప్రిడిక్టబుల్ అనమాట, ఈజీగా ప్రిడిక్ట్ చేయలేము. చిన్న చిన్న మాల్ ఫంక్షన్స్ ఉన్నా టోటల్గా ఫెటాల్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి సిఈఎస్ లాంటి సిస్టమ్స్ అనేవి లైఫ్ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ లాంటివి అనమాట ఆస్ట్రోనట్స్కి, ఓకే. సో దట్ విల్ బి అ లాస్ట్ రిసార్ట్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద రాకెట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్. సో ఇస్రోస్ కేర్ఫుల్ టెస్టింగ్ అనేది, బ్యాకప్ సిస్టమ్స్ అనేవి, సింపుల్ డిజైన్ అనేది ఇట్ షోస్ దట్ గగన్యాన్ will be as safe as possible. Let's pray for that, okay. So this is the bigger idea of crew escape system. I hope మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ ఐల్ రిపీట్ ఇట్ అగైన్, ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. సో యాజ్ దిస్ ఇస్ అ కాంప్లెక్స్ వన్. సో గగన్యాన్ మిషన్ అంటే ఏంటో చెప్పాను. గగన్యాన్ మిషన్ ద్వారా వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు సెండ్ ఆస్ట్రోనట్స్. సో 400 kilometers above దట్ ఈస్ లో ఎర్త్ ఆర్బిట్. దీనికి మనం LVM-3 హ్యూమన్ రేటెడ్ LVM-3ని యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ అ స్పెషల్ అండ్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఇస్రోస్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. సో ఇందులో క్రూ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇట్ విల్ క్యారీ ద క్రూ మెంబర్స్. సో ఆ క్రూ సిస్టమ్ ఆర్ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సేఫ్టీ టెస్ట్ చేయడానికి ఆర్ ఈ పర్టికులర్ ఇంజన్ సేఫ్టీని టెస్ట్ చేయడానికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చాం, ఓకే. సో దిస్ ఈజ్ లైక్ అ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫర్ ఆస్ట్రోనట్స్ అని చెప్పాను, ఓకే. సో ఇట్ ఈస్ డిజైన్ టు యాక్ట్ వెరీ క్విక్లీ అనమాట. ఎప్పుడైనా రాకెట్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లో స్టిల్గా ఉన్నా, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ మూవింగ్ ఫాస్ట్ ఆర్ రాకెట్స్ అనేవి హ్యూజ్ ప్రెషర్ అండ్ హీట్ కండిషన్స్లో ఉంటాయి కాబట్టి దే ఆర్ ప్రోన్ టు మోర్ రిస్క్. కాబట్టి ఈ ఇంజన్స్ యొక్క సేఫ్టీ అండ్ ఇంజన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా ఎస్కేప్ అవ్వాలనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చాం, దాన్ని సిఈఎస్ అని అంటున్నాం, ఓకే. సో సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్స్ని ఇస్రో రాకెట్ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే రాకెట్ అనేది సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్స్ని యూజ్ చేస్తుంది, దట్ ఈస్ S-200. ఒకవేళ ఈ పర్టికులర్ ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ ఆస్ట్రోనట్స్ని మనం ఆ రాకెట్ నుంచి వీ నీడ్ టు పుల్ అవే ఫ్రమ్ ది రాకెట్. సో దాన్నే మనం సిఈఎస్ అని అంటాం, ఓకే. ఇట్ విల్ డిటాచ్ ద క్రూ మాడ్యూల్ని డిటాచ్ చేస్తుంది, ఇట్ విల్ పుల్ ఇట్ అవే అండ్ దాని తర్వాత పారాషూట్స్ని డిప్లాయ్ చేస్తారు, ఓకే, రైట్. అయితే ఈ పర్టికులర్ సిఈఎస్ సిస్టమ్ అనేది మోర్ దాన్ 10 times ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ క్రూ పీపుల్ ఎవరైతే ఉంటారో క్రూ మాడ్యూల్లో ఒక బేబీ ఎలా అయితే ఈ క్రాడిల్లో పోస్చర్ తీసుకొని మెల్లిగా లై అయి ఉంటారో అలా లై అయి ఉంటే ఆ స్పీడ్ని తట్టుకోగలుగుతారు, ఆ ఫోర్స్ని తట్టుకోగలుగుతారు. సో మెయిన్లీ సిఈఎస్లో 2 types ఉంటాయని చెప్పాను, ఒకటి పుల్లర్ టైప్, ఒకటి పుషర్ టైప్. మనం యూజ్ చేస్తుంది పుల్లర్ టైప్ బికాస్ ఇట్ ఈస్ అ సింపుల్ డిజైన్. సో బోత్ ద types are aiming for the same thing, but based on the technology and the design of a rocket దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ది ఎస్కేప్ అంటే డెఫినెట్లీ టవర్ని ఎస్కేప్ చేస్తారు, పారాషూట్స్ డిప్లాయ్ అవుతాయి. ఈ పారాషూట్ అనేది సేఫ్గా సీలో ల్యాండింగ్ చేస్తాయి. అప్పటి వరకు ఈ క్రూ పీపుల్ లోపలనే ఉంటారనమాట. సో వీటికి ఎలా తెలుస్తుంది అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అని అంటే దెర్ ఇస్ అ సిస్టమ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది సెన్సార్స్ని, కంప్యూటర్స్ని, సాఫ్ట్వేర్ని, క్రూ సిగ్నల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇట్ విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ఇట్ టు సిఈఎస్ అండ్ సిఈఎస్ విల్ యాక్ట్ వెరీ ఫర్మ్లీ అనమాట, ఓకే. సో సిఈఎస్ అనేది ఆస్ట్రోనట్ సేఫ్టీకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో దెర్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, స్నాక్స్ అండ్ నాప్స్ అని ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది సైన్స్ పేజ్లో.
సో మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, లైక్ యూ ఫీల్ లైక్ టేకింగ్ అ న్యాప్ ఆఫ్టర్ అ బిగ్ లంచ్. చాలా లంచ్ చేసిన తర్వాత ఒక న్యాప్ ఇవ్వాలి లేదా పడుకోవాలి, స్లీప్ వేయాలని అనుకుంటారు, రైట్? సో బట్ దట్స్ నాట్ ఇన్ యువర్ హెడ్. కానీ ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎందుకు అవుతుంది అని అంటే మన బాడీ ఆ టైంలో డైజెషన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ వెనకాల ఒక స్టోరీ ఉంది. లెట్ మీ టెల్ యూ క్విక్లీ. దెర్ ఈస్ అ సైన్స్ ఫెనామినా బిహైండ్ ఇట్. సో మీరు ఒక మీల్ తీసుకున్నప్పుడు, ఒక లార్జ్ మీల్ని తిన్నప్పుడు మీ స్టమక్ అండ్ మీ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో దిల్ గెట్ బిజీ. బికాస్ ఫుడ్ని మెల్లిగా బ్రేక్ డౌన్ చేసి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడంలో బిజీ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్కి హెల్ప్ చేయడానికి బ్లడ్ ఏదైతే ఉంటుందో, అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ ఇట్ విల్ రీచ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో చాలా బ్లడ్ డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోవడం వల్ల చాలా తక్కువ బ్లడ్ అనేది బ్రెయిన్లో ఉంటుందన్నమాట. బ్రెయిన్ దగ్గర చాలా తక్కువ బ్లడ్ అనేది ఉంటుంది. ఇట్ మీన్స్ బ్రెయిన్ దగ్గర చాలా తక్కువ ఆక్సిజన్ అనేది ఉందన్నమాట. ఈ ఆక్సిజన్ డ్రాప్ అయినప్పుడు డెఫినెట్లీ ఒక అలర్ట్నెస్, ఒక డ్రౌజీనెస్, ఒక టైర్డ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఏవైతే ఉంటాయో, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ద ఫుడ్ యూ ఈట్ ఆల్సో. ఓకే, యూల్ ఈట్ ద మోస్ట్. సో మనం ఎక్కువగా కార్బ్స్ ఎక్కువ తింటూ ఉంటాం, షుగర్స్ ఎక్కువ తింటూ ఉంటాం, మోస్ట్ ఆఫ్ అస్, రైట్? సో ఈ పర్టిక్యులర్ ఫుడ్ మనం తిన్నప్పుడు సో గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ రైజ్. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి బాడీ చాలా అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హార్మోన్ దట్ హెల్ప్స్ మూవ్ గ్లూకోజ్ ఇన్ టు ద సెల్స్ ఫర్ ఎనర్జీ, రైట్? సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, మన సెల్స్కి గ్లూకోజ్ అనేది అందేలాగా చేస్తుంది టు హ్యావ్ సమ్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ అనేది సర్టెన్ అమైనో యాసిడ్స్ని బ్రెయిన్కి ఎంటర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో దెర్ ఈస్ అన్ అమైనో యాసిడ్ కాల్డ్ అస్ ట్రిప్టోఫాన్. ఈ ట్రిప్టోఫాన్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్లీప్ సైకిల్ అనమాట. సో బ్రెయిన్లో ట్రిప్టోఫాన్ అనే ఈ పర్టికులర్ అమైనో యాసిడ్ ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 2 ఇంపార్టెంట్ కెమికల్స్ ఇన్సైడ్ అవర్ బ్రెయిన్. ఒకటి వచ్చేసి సెరోటోనిన్ అండ్ ఇంకొకటి మెలాటోనిన్. ఈ సెరోటోనిన్ ఏదైతే ఉంటుందో మన మూడ్ని, మన రిలాక్సేషన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. వెరస్ మెలటోనిన్ వచ్చేసి స్లీప్ వేక్ సైకిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒక హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మోర్ కార్బ్స్ అండ్ ఆల్, డెఫినెట్లీ అది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి, ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది అమైనో యాసిడ్ లైక్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో అది అమైనో యాసిడ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ట్రిప్టోఫాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ గో టు ద బ్రెయిన్ అండ్ ఇట్ విల్ రిలీజ్ సెరోటోనిన్ అండ్ మెలటోనిన్. ఇవి రెండు స్లీప్ సైకిల్ని మారుస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ వర్స్ బికాస్ దే టేక్ లాంగర్ టైమ్ టు డైజెస్ట్. చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది, బ్లడ్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి హెవియర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనకి డ్రౌజీనెస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ హెవీ మీల్స్లో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి కాబట్టి అగైన్ ఇట్ విల్ ట్రిగర్ ద గ్లూకోజ్ విల్ ట్రిగర్ ద ట్రిప్టోఫాన్ విల్ ట్రిగర్ సెరోటోనిన్ అండ్ మెలటోనిన్ అనమాట. సో దట్ ఈస్ వెన్ హెవీ మీల్స్ తర్వాత యూ విల్ ఫీల్ స్లగిష్ అండ్ స్లీపీ. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఈ స్లీపీనెస్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఈటింగ్ తర్వాత, తిన్న తర్వాత పీపుల్ చాలా ఎక్కువగా వార్మ్ ప్లేసెస్లో, కంఫర్టబుల్ ప్లేసెస్లో కూర్చుంటారు. సో బాడీ అనేది రిలాక్సింగ్ పొజిషన్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో డ్రౌజీనెస్ విల్ ఇంక్రీజ్. సో మరి పోస్ట్ మీల్ స్లీపీనెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మనం ఎక్కువగా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి. స్మాలర్ పోర్షన్స్లో తినడం వెరీ ఇంపార్టెంట్. స్మాలర్ పోర్షన్స్లో తినాలి, బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి. వీ నీడ్ టు ఈట్ మోర్ ఫైబర్, వీ నీడ్ టు ఈట్ మోర్ ప్రోటీన్ రాదర్ దాన్ కార్బ్స్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే డైజెషన్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. బ్లడ్ యొక్క షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి అండ్ ద బాడీ విల్ నాట్ డైవర్ట్ సో మచ్. ఓకే, సో ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఒక్క పర్టికులర్ ఏరియాలో కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫెనామినా దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఓవర్ దేర్. ఐ ఫెల్ట్ ఇట్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ సమ్వేర్ ఫర్ ద ప్రిలిమ్స్ అని నాకు అనిపించింది. దట్స్ వై ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇన్ఫ్లేషన్ లెసన్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ టు బీ మోర్ అక్యురేట్ ఇన్ ఇట్స్ ప్రెడిక్షన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ఫ్లేషన్ రైట్ నౌ అని చూసుకుంటే, ఇండియా యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్, ద రేట్ ఎట్ విచ్ ద ప్రైజెస్ ఆఫ్ ఎవ్రీడే గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజెస్, రీటైల్ ఇన్ఫ్లేషన్. సో ఈ పర్టికులర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ హిట్ హెస్ ఫెల్ ఇన్ సెప్టెంబర్ 2025. సో ఎంతవరకు తగ్గింది అని అంటే ఆల్మోస్ట్ 1.54కి పడిపోవడం జరిగిందనమాట. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ మోర్ దెన్ 8 years. ఓకే, సో దట్స్ ఫార్ బిలో ద రిజర్వ్ బ్యాంక్ టార్గెట్ ఆఫ్ 4 ± 2, అట్లీస్ట్ 2% అన్నా ఉండాలన్నమాట. ఓకే, కంఫర్ట్ జోన్ కన్నా తగ్గడం జరిగిందనమాట.
సో ఫర్ ద కాంటెక్స్ట్ ద యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2.2%. ఫస్ట్ క్వార్టర్లో 2.2% ఉంది, విచ్ ఇస్ అ మీనింగ్ఫుల్ ప్లేస్ ఓన్లీ. సో వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్ ఫర్ ది ఆర్బీఐ? ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఆర్బీఐ కెప్ట్ సేయింగ్ దట్ ఇట్ వుడ్ కీప్ టైట్ మానిటరీ పాలసీలో చేంజెస్ తీసుకొస్తుంది, రైట్? సో ఒకవేళ మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇట్ మీన్స్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, పీపుల్ దగ్గర మనీ ఎక్కువ ఉందని. ఆ లిక్విడిటీని పుల్ చేయాలి అని అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే టైట్ మానిటరీ పాలసీస్ని తీసుకొస్తుంది టు కమ్ డౌన్ టు ద సేఫర్ జోన్ ఆఫ్ 4+or-2. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది టూ లోగా ఉంది. ఇట్ మీన్స్ దట్ ఆర్బీఐ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ టు ఈజన్ అప్ ది మానిటరీ పాలసీ టు బ్రింగ్ ఇట్ అప్ టు 4%. సో దట్స్ అ ప్రాబ్లం అనమాట. టూ లిటిల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ విల్ వీక్ ద డిమాండ్ ఇన్ ది ఎకానమీ. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది అని అంటే డిమాండ్ తక్కువ ఉంది అని, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బై ఎనఫ్ గూడ్స్ అండ్ కంపెనీస్ ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఎనఫ్ అని అర్థం అనమాట. సో సప్లై అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ది డిమాండ్ అండ్ ప్రైసెస్ అనేవి స్టాగ్నేట్ అవుతున్నప్పుడే మనకి లో ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. సో దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ షోస్ దాట్ దెర్ ఈస్ అ వెరీ వీక్ డిమాండ్ అనేది చాలా వీక్గా ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చినట్టు క్లాతింగ్ అండ్ ఫుట్వేర్ ప్రైజెస్ మీరు చూసుకుంటే ఇట్ గ్రూ బై 2.3% అనమాట సెప్టెంబర్ 2025లో. ఓకే, అండ్ దట్ నంబర్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ఫర్ 2 years. జస్ట్ 2.3% మాత్రమే పెరిగింది అండ్ లాస్ట్ 2 years నుంచి తగ్గుతూనే ఉందన్నమాట. అంటే కన్జ్యూమర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న లో డిమాండ్ వల్ల, ఎక్సెస్ స్టాక్ ఉండడం వల్ల, అంటే స్టాక్ ఎక్కువగా ఉంటుంది అంటే సప్లై ఎక్కువగా ఉంటుంది మోర్ దాన్ డిమాండ్. దీనివల్ల ఈ పర్టికులర్ సప్లై డిమాండ్ ఇష్యూస్ వల్ల మనకి డిమాండ్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్ ఈస్ కాసింగ్ ద డిఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ రేంజ్కి పడిపోతుంది అనమాట. సో ఓవర్ సప్లై అనేది కూడా ఎకానమీని హర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ ప్రొడక్షన్ అనేది హైగా ఉంటే, సో ప్రొడక్షన్కి తగ్గట్టు పీపుల్ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు బై దట్ పర్టికులర్ ప్రోడక్ట్. ఓకే, సో బేసికలీ దానివల్ల కంట్రీ ఏం చేయాలి, ఎక్సెస్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వేరే కంట్రీస్కి పంపించాలి. ఓకే, దట్స్ వాట్ చైనా ఈస్ డూయింగ్. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ డిమాండ్ కన్నా ఎక్కువగా సప్లై ఉంటుంది. కాబట్టి టు మెయింటైన్ దట్ సప్లై ఈస్ నాట్ గెటింగ్ వేస్టెడ్, దే విల్ డంప్ ద గూడ్స్ or they'll export the goods. Dumping అనేది it's again an unethical practice, however it will dump most of the times. ఓకే, సో ఓవర్ సప్లైని ఓవర్ సప్లై అనేది చేస్తుంది అనమాట. సో బట్ ఇండియా డజంట్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రస్తుతం టారిఫ్ టెన్షన్స్ వల్ల చాలా ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం జరిగింది. అటు ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, ఇటు సప్లై పెరిగింది, ఇటు డిమాండ్ తగ్గింది. సో ఇండియా అనేది ఇట్ ఈస్ బేసికలీ లైక్ టిపికల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో గవర్నమెంట్ ఏం ట్రై చేసింది అని అంటే, ఇండియన్ గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ మేడ్ ఫ్యూ అటెంప్ట్స్ డొమెస్టిక్ డిమాండ్ని బూస్ట్ చేయడానికి, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని తగ్గించడం ఒక ఇంపార్టెంట్ థింగ్, సో దట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో జిఎస్టీ రేట్స్ని కూడా తగ్గిద్దామని ఒక ఇంపార్టెంట్ ఐడియాని ముందుకు తీసుకొచ్చింది. ఈ పర్టిక్యులర్ మెజర్స్, ఈ రెండు మెజర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావెంట్ వర్క్డ్ యాజ్ హోప్డ్. ఓకే, సో జిఎస్టీ అంటే ఇంకా లాంగ్ టర్మ్లో మనం చూస్తాము, బట్ ఇప్పుడు ఐటీ రేట్స్ అయితే, ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయితే ఇట్ డింట్ వర్క్ యాజ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఎక్స్ట్రా మనీ టు రీపే ద లోన్స్. ఆల్రెడీ ఉన్న లోన్స్ని రీపే చేయడానికి చూస్తున్నారు రాదర్ దాన్ స్పెండింగ్ ఎక్స్ట్రా. ఓకే, దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతలేదన్నమాట. సో జిఎస్టీ రేట్ కట్ అనేది కూడా ఇట్ మైట్ బి అ టెంపరీ బూస్ట్ అని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. కాబట్టి షార్ట్ టర్మ్ పాలసీస్ అనేవి దీస్ ఆర్ నాట్ ఎనఫ్. ఓకే, టు కీప్ ద స్పెండింగ్ స్ట్రాంగ్, దీస్ షార్ట్ టర్మ్ పాలసీస్ అనేవి ఇవి ఎనఫ్ కాదు అని ఆథర్ అంటున్నారు అనమాట. సో కాబట్టి ఎకానమీకి ఏం కావాలి, అసలు వాట్ ఎకానమీ నీడ్స్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్? ఈ ఆర్టికల్లో చెప్తున్నట్టు ఇండియా ట్రూలీ నీడ్స్ ద స్టడీ రైజ్ ఇన్ ద రియల్ వేజెస్ అనేవి పెరగాలి. పీపుల్ షుడ్ ఎర్న్ మోర్. దానివల్ల పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ విల్ ఇంక్రీజ్. వాళ్ళ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. సాలరీస్ అనేవి రైజ్ అవ్వాలి. దే నీడ్ టు బీ స్టేబుల్ విత్ రెస్పెక్ట్ టు సాలరీస్. ఫ్యామిలీస్ స్పెండింగ్ వైల్ దే స్పెండ్ మనీ దే నీడ్ టు ఫీల్ కాన్ఫిడెంట్. ఓకే, అది జరగాలి అని అంటే ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ క్రియేషన్లో ఫోకస్ చేయాలి అండ్ పేస్ని అంటే శాలరీస్ని బెటర్ చేయడంలో సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు బీ దేర్. So the good news is that private investment announced అనేవి they have increased in the first half of this year, but now those promises అనేవి రియల్ ఫ్యాక్టరీస్గా ప్రాజెక్ట్స్గా ఎంప్లాయ్మెంట్గా మారాలి ఆన్ ద గ్రౌండ్.
అనౌన్స్మెంట్స్ అనేవి రియాలిటీ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్లోకి మారాలి. సో వాట్ ది ఆర్బీఐ కెన్ డూ నెక్స్ట్ అని అంటే ఈ ఆర్టికల్లో సజెస్ట్ చేస్తున్నట్టు ఆర్బీఐ నౌ షుడ్ కట్ ది ఇంట్రెస్ట్ రేట్స్ బికాస్ ఈజీ మానిటరీ పాలసీని తీసుకురావాలి కాబట్టి ఇట్ నీడ్ టు కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ ఉంది, బిజినెసెస్కి కూడా లోన్స్ చాలా తక్కువగా కావాలి టు ఇన్వెస్ట్ అండ్ గ్రో, పీపుల్ కుడ్ యూజ్ ఎ డిమాండ్ బూస్ట్, కాబట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి సో దట్ బారింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, స్పెండింగ్ అనేది పెరుగుతుంది, ప్రైజెస్ అనేవి హెల్దియర్ లెవెల్స్కి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ద రైటర్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ ఇట్స్ బెటర్ ఫర్ ది ఆర్బీఐ టు బీ మోర్ ఫ్లెక్సిబుల్, అకామిడేటివ్ స్టెప్స్ని తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. సో అండ్ హీఈస్ మెన్షనింగ్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ ఆర్బీఐస్ ఫోర్కాస్టింగ్ ప్రాబ్లమ్. సో బిగ్ కన్సర్న్ ఏంటి అని అంటే ఆర్బీఐ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో చాలా మట్టుకు ఫెయిల్ అవుతున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 2025లో ఆర్బీఐ అనేది ఏం చెప్పింది అని అంటే ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ యావరేజ్ ఆఫ్ 4%కి ఉంటుంది ఈ ఇయర్ అని చెప్పింది. బట్ సెప్టెంబర్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ రివైజ్డ్ టు 2.6%. అంటే ఫస్ట్ 4% ఉంటుంది అని చెప్పిన ఆర్బీఐ 2.6% ఉంటుందని మళ్ళీ సెప్టెంబర్లో చెప్పడం జరిగిందనమాట. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దిస్ షో దట్ ఆర్బీఐ యొక్క ఫోర్కాస్టింగ్ మోడల్స్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో అక్యురేట్ ఇన్ఫ్లేషన్ ప్రిడిక్షన్ అనేది సెంట్రల్ బ్యాంక్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇట్ షోస్ ద వీక్నెస్ ఆఫ్ ఆర్బీఐ, కాబట్టి దీన్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఆర్బీఐకి ఉంది. సో ఈ ఆర్టికల్లో ద ఓవరాల్ మెసేజ్ ది ఆర్టికల్ ఈస్ టెలింగ్ ఇస్, సో ఇట్స్ నాట్ జస్ట్ నంబర్స్, ఎకానమిక్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్, షార్ట్ టర్మ్ మెజర్స్ లైక్ జిఎస్టీ రేట్స్ కట్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ అనేవి కాదు, లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకురావాలి, శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి, ఓకే, స్టేబుల్ ఇన్కమ్ని తీసుకురావాలి, జాబ్ క్రియేషన్ చేయాలి, అండ్ ఏవైతే ప్రామిసెస్ ఆల్రెడీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పిందో ప్రైవేట్ సెక్టర్స్ చెప్పారో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐ యొక్క ఫోర్కాస్టింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ఫ్లేషన్ క్యాన్ బీ అండర్ ద కంట్రోల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్ పవరింగ్ అప్ ది ఆస్ట్రేలియా ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఆర్టికల్ ఈస్ రిటన్ బై లీసా సింగ్ గారు. She is a former Australian senator and the first woman of Indian heritage to be elected to federal parliament anamata. And the other author is Tushar Joshi. He is a research associate at the Australia India Institute and a PhD candidate at University of Melbourne. Okay, so kabatti వీళ్ళిద్దరు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దట్ విల్ బి రెలవెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆస్ట్రేలియా యొక్క క్లైమేట్ అండ్ ఎనర్జీ మినిస్టర్ అయిన క్రిస్ బోవెన్ గారు, he is the Australia's climate and energy minister. So he is visiting India because he wanted to meet Prahlad Joshi, who is the Indian minister for new and renewable energy. So mana yoka new and renewable energy minister to meet avalani anukuntunnaru anamata. So ee particular visit anedi definitely it will aim to strengthen the India Australia renewable energy partnership, right? India Australia రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ని బూస్ట్ చేయడానికి పర్టికులర్ విజిట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ థింగ్ వాజ్ లాంచ్డ్ బై, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయరే మనం లాంచ్ చేసుకున్నాము బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యాంథనీ ఆల్బనీస్ గారు ఇద్దరు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్, ఎందుకు అనంటే బోత్ ద కంట్రీస్ కూడా అటు ఆస్ట్రేలియా అయినా ఇటు ఇండియా అయినా దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ మీద రెండు కంట్రీస్ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎస్పెషలీ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి చైనా మీద వాళ్ళ డిపెండెన్సీని తగ్గించుకోవాలనుకుంటున్నారు. సో చైనా అనేది ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్లో, బ్యాటరీస్లో, క్రిటికల్ మినరల్స్లో డామినేట్ చేస్తుంది, గ్లోబల్ సప్లైని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా అండ్ ఇండియా అనేది ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ చైనా వాళ్ళు రెండు పార్ట్నర్స్ అవుతే డెఫినెట్లీ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ని ఈజీగా యాక్షనబుల్గా మనం తీసుకురావచ్చు అండ్ వీ కెన్ జాయింట్లీ ఇద్దరం కలిసి మనం మన టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ పర్టికులర్ ఇండియా ఆస్ట్రేలియా రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇండో పెసిఫిక్ రీజన్లో కొన్ని క్లైమేటిక్ గోల్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, సో ఇండో పెసిఫిక్ రీజన్ అనేది ఇట్ ఫ్రీక్వెంట్లీ ఫేసెస్ సమ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్, రైట్? నియర్లీ ఒక మంత్కి గాను 10 డిజాస్టర్స్ చూసిన రోజులు కూడా ఉన్నాయి బిట్వీన్ 1970 to 2022. సో 2050కి గాను అరౌండ్ 89 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల డిస్ప్లేస్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి.
కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్లో అటు ఆస్ట్రేలియాకి ఇటు ఇండియాకి మంచి టేక్ ఉంది కాబట్టి బోత్ ద కంట్రీస్ కెన్ బికమ్ అ కీ ప్లేయర్స్ ఇన్ రెస్పాండింగ్ ఇన్ ద క్రైసిస్. సో దే కెన్ బికమ్ అ ఫస్ట్ రెస్పాండర్స్. They can become the first responders if there is any disaster crisis. సో దాన్ని రెస్పాండ్ అవ్వాలి అని అంటే బోత్ ద కంట్రీస్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఇండియా యొక్క ప్రోగ్రెస్ చూసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇండియాస్ ప్రోగ్రెస్ చూసుకుంటే ద టార్గెట్ ఇస్ 500 gigawatt ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ బై 2030. ఇది మన యొక్క టార్గెట్. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో, కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి డివేట్ అవుతూ వస్తున్నాం యాజ్ ఆఫ్ జూలై 2025 డేటా ఇది. సో ఇండియా అనేది మెయిన్గా సోలార్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. కమింగ్ టు ఆస్ట్రేలియా యొక్క టార్గెట్ ఏంటి అని అంటే 2005 లెవెల్స్కి కంపేర్ చేసుకుంటే 62 to 70%, ఓకే, 62 to 70% ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి బై 2035 అని ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. అండ్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ నెట్ జీరో జాబ్స్. దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ క్రిటికల్ మినరల్ సప్లై లైక్ లిథియం కానీ రేర్ ఎర్త్స్ కానీ అలాంటివి కూడా సప్లై చేయాలని పెట్టుకుంది. సో దెర్ ఈస్ అ సప్లై చైన్ ప్రాబ్లమ్. సో బేసికలీ చైనా ఏదైతే ఉందో ఇట్ ఈస్ డామినేటింగ్ ఇన్ దిస్ క్రిటికల్ మినరల్ సెక్టార్స్. 90% ఆఫ్ ద రేర్ ఎర్త్స్ ప్రొడక్షన్ అండ్ 80% ఆఫ్ ద సోలార్ మాడ్యూల్స్ ప్రొడక్షన్ అనేది చైనా నుంచే జరుగుతుంది. అండ్ ఇండియా చూసుకుంటే ఇండియా మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ చైనా ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్. నాట్ ఓన్లీ ఫర్ బ్యాటరీస్, మ్యాగ్నెట్స్ కోసం కూడా మనం చైనా మీదే డిపెండ్ అవుతున్నాం. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా కూడా చైనా మీద డిపెండ్ అవుతుంది ఫర్ రా మెటీరియల్స్. దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బోత్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా డిపెండింగ్ ఆన్ చైనా. సో ఈ డిపెండెన్స్ అనేది ఒక స్ట్రాటజిక్ కన్సర్న్గా మారుతుందన్నమాట బోత్ ద కంట్రీస్కి. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ బిట్వీన్ బోత్ దీస్ కంట్రీస్ డెఫినెట్లీ హెల్ప్స్ అస్ టు డిక్రీజ్ ద డిపెండెన్సీ ఆన్ చైనా. ఈ చైనా మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది మన ఇద్దరి మధ్యలో ఉన్న పార్ట్నర్షిప్ అనేది. సో కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మెయిన్గా 8 ఏరియాస్లో ఫోకస్ చేస్తుంది. 8 ఏరియాస్ మీద కోఆపరేషన్ కోసం ఫోకస్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్ 8 areas వేర్ బోత్ ద కంట్రీస్ వాంటెడ్ టు ఫోకస్? ఒకటి సోలార్ టెక్నాలజీ, రైట్, ఇంకొకటి గ్రీన్ హైడ్రోజన్, ఇంకొకటి ఎనర్జీ స్టోరేజ్. ఎనర్జీని ప్రొడక్షన్ చేయడం కూడా కాదు, స్టోరేజ్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని స్టోర్ చేసుకుంటేనే కదా ఫ్యూచర్ యూస్కి మనకి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే అన్లైక్ కోల్, సోలార్ ఎనర్జీ కానీ హైడ్రోజన్ కానీ దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్లీ అవైలబుల్ బికాస్ 24 hours మనకు సన్లైట్ ఉండదు, అన్ని సీజన్స్లో సన్లైట్ ఉండదు, అన్ని సీజన్స్లో విండ్ ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఉన్నప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి సోలార్ సప్లై చైన్స్ ఈజ్ అనదర్ కోర్ ఏరియా. నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ రెన్యూవబుల్ సెక్టార్. 2-way ఇన్వెస్ట్మెంట్, బోత్ ద కంట్రీస్ 2 సైడ్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు. దే వాంటెడ్ డూ కెపాసిటీ బిల్డింగ్ ఆల్సో. అండ్ దీంతో పాటు రీసెర్చ్ అండ్ పాలసీ డైలాగ్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాక్ 1.5 డిప్లొమసీ. సో ఇలా 8 key ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఈ పర్టికులర్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. సో బోత్ ద కంట్రీస్కి కొన్ని స్ట్రెంగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇండియాకి ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఫర్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా? లెట్స్ సీ దాట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో లార్జ్ వర్క్ ఫోర్స్ ఉంది అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద స్కిల్డ్ యూత్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. స్కిల్డ్ యూత్ ఉన్నారు మన దగ్గర. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ అనేది చాలా క్విక్గా గ్రో అవుతుంది ఇండియాలో. అండ్ థర్డ్ వన్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మనం ఈజీగా ఆఫర్ చేయొచ్చు అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ ద క్లీన్ టెక్నాలజీ ఆల్సో. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఫర్ ఇండియా. కమింగ్ టు ఆస్ట్రేలియా, క్రిటికల్ మినరల్ రిచ్ రీజన్ అనమాట. ఇక్కడ లిథియం దొరుకుతుంది, కొబాల్ట్ దొరుకుతుంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా దొరుకుతాయి. అండ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఓకే, కాబట్టి బోత్ ద కంట్రీస్ కెన్ కో-ఇన్వెస్ట్ ఇన్ రిఫైనింగ్ ఇట్. ఓకే, ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ని రిఫైన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్, అండ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ పర్టిక్యులర్ స్ట్రెంగ్స్ని మనం లెవరేజ్ చేసుకోవడానికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్.
సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది ఒక రెసిలియంట్ అండ్ రీజనలీ యాంకర్డ్ క్లీన్ ఎనర్జీ ఈకోసిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. చైనా మీద ఉన్న ఓవర్ డిపెండెన్సీని తగ్గించవచ్చు, గ్రీన్ జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు, పెసిఫిక్ రీజియన్లో, ఇండో పెసిఫిక్ రీజియన్లో అండ్ పెసిఫిక్ రీజియన్లో డిజాస్టర్స్ని తగ్గించవచ్చు, క్లైమేట్ రిస్క్లను తగ్గించవచ్చు. ఓకే, యాజ్ అ రెస్పాన్సిబుల్ partners or responsible countries, definitely we can take several steps for converting from the non-renewable energy sources to renewable energy sources, right? దాని వల్ల మన క్లైమేట్ టార్గెట్స్ని కూడా మనము అచీవ్ చేయొచ్చు, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆర్టికల్, గ్రీన్ అడ్వాంటేజ్ ఇన్ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో ఏమైంది, గవర్నమెంట్ అనేది ఇట్ హ్యాస్ కట్ ద జిఎస్టీ ఆన్ ద ట్రాక్టర్స్. ఎంతవరకు తగ్గించారు? 5%కి తగ్గించారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫార్మర్స్కి ట్రాక్టర్స్ అనేవి చాలా చీప్ ప్రైజెస్కి దొరుకుతాయి. ఈవెన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇట్ విల్ హెల్ప్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ వాళ్ళ ప్రొడక్షన్ అనేది చాలా త్వరగా అమ్ముడుపోతుంది. సో దీనివల్ల ఫార్మ్ మెకనైజేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇండియాలో. అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ మేకింగ్ ఇండియా ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. ఇట్ విల్ బూస్ట్ ఇండియా టు బికమ్ అ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్లో మనం స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా మారచ్చు. ఇండియా యొక్క పొజిషన్ చూసుకుంటే ఇండియా యొక్క ట్రాక్టర్స్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయనంటే ఆల్మోస్ట్ 1.15 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రాక్టర్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 162 కంట్రీస్ ఫర్ ద ఇయర్ 2024-2025. ట్రాక్టర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? జనరల్గా ట్రాక్టర్స్ అనేవి ప్లవింగ్కి, సోయింగ్కి, హార్వెస్టింగ్కి, ఇరిగేషన్కి, ట్రాన్స్పోర్ట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్. హవెవర్ ప్రొడక్షన్ అనేది పెరుగుతున్న కొద్దీ ట్రాక్టర్ ఎమిషన్స్ అనేవి ఇట్ బికెమ్ కన్సర్న్. ట్రాక్టర్ నుంచి వచ్చే ఎమిషన్స్ కూడా ఇట్ హాస్ బికమ్ అ కన్సర్న్. సో బై 2030 ఎమిషన్స్ ఫ్రమ్ ద ట్రాక్టర్స్ అండ్ అదర్ నాన్ రోడ్ మెషినరీ ఏదైతే ఉంటుందో ఇట్ మే సర్పాస్ ద రోడ్ వెహికల్స్. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దట్ యూ కెన్ మేక్. ట్రాక్టర్స్ అని చెప్పేసి ఆర్టికల్ని వదిలేస్తారు చాలామంది, బట్ హ్యూజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 2030కి చూసుకుంటే ట్రాక్టర్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద నాన్ రోడ్ మెషినరీ ఇట్ విల్ సర్పాస్ అనమాట. టు అడ్రస్ దిస్ ఇండియా భారత్ స్టేజ్ 4 స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకుంది. BS 4 స్టాండర్డ్స్ని ట్రాక్టర్స్లో అడాప్ట్ చేసుకుంది 2023లో. సో దిస్ హెల్ప్డ్ ఇన్ కట్టింగ్ ద పార్టికులేట్ ఎమిషన్స్ బై 94%. పార్టికులేట్ ఎమిషన్స్ని 94% వరకు మనం తగ్గించుకున్నాము. అండ్ ఈ BS 5 స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ 2026 ఏప్రిల్. సో ఇట్ విల్ బ్రింగ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆన్ పార్ విత్ ద యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్కి మనం మ్యాచ్ అవుతాం అనమాట. ఓకే, ఈ ఎమిషన్స్ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దట్ మ్యాటర్స్ బికాస్ క్లీన్ స్టాండర్డ్స్ ఉంటే క్లీనర్ ఇమేజ్ ఉంటుంది అండ్ బిగ్గర్ మార్కెట్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఎమిషన్ నార్మ్స్ అనేవి గ్లోబల్ నార్మ్స్తో మనం మ్యాచ్ చేస్తే డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ సెల్ ద సేమ్ మోడల్స్ టు అబ్రాడ్, వేరే కంట్రీస్కి కూడా సెల్ చేయొచ్చు. దానివల్ల మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయన్నమాట. ఓకే, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినప్పుడు మార్కెట్స్ అనేవి కూడా ఇట్ విల్ ఎన్హాన్స్, మార్కెట్ ప్రాఫిట్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది, రైట్? సో దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సక్సెస్ దట్ ఆర్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్. మీరు చూసుకున్నట్టయితే TREM 4 ఆర్ BS 4 నార్మ్స్ తర్వాత బెల్జియంకి మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అనమాట. ఓకే, మీడియం ట్రాక్టర్స్ ఏమో 200% ఇంక్రీజ్ చూస్తే లార్జ్ ట్రాక్టర్స్లో ఆల్మోస్ట్ 28 మిలియన్ ఎక్స్పోర్ట్స్ $28 మిలియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనమాట. అంటే బెల్జియంకి మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి వన్స్ వీ హ్యావ్ అడాప్టెడ్ ద BS 4 నార్మ్స్. అండ్ కమింగ్ టు బ్రెజిల్, ఇండియా అనేది ఎమిషన్ స్టాండర్డ్స్ని మ్యాచ్ అవుతుంది కాబట్టి సో బ్రెజిల్ కన్నా ఇండియా ఈజ్ హ్యావింగ్ అ ఎడ్జ్ అనమాట. ఓకే, we became more competitive enough. So and this is a trade opportunity also, say like stricter emission norms. సో BS 4 BS 5 లాంటి స్ట్రిక్టర్ ఎమిషన్స్ నార్మ్ తీసుకురావడం వల్ల ఇవి బ్యారియర్స్ లాగా కాదు, బట్ ఇట్ విల్ బూస్ట్ ది ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇవి బ్యారియర్స్ లాగా కాదు, షార్ట్ టర్మ్లో బ్యారియర్స్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ అడ్వాన్స్డ్ మార్కెట్స్తో మనం కాంపీట్ చేయొచ్చు, అడ్వాన్స్డ్ మార్కెట్స్ని మనం క్యాప్చర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో క్లీన్ అండ్ హై ఎనర్జీ అగ్రికల్చర్ మెషిన్స్లో మనం ఒక గ్లోబల్ లీడర్గా టర్న్ అవ్వచ్చు అనమాట, రైట్? అండ్ GST కట్ ఏదైతే రీసెంట్ టైమ్స్లో GST కట్ చేయడం ఏదైతే ఉందో, GST కట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆఫ్ ది ట్రాక్టర్కి ఇంకా హెల్ప్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్కి ఇన్సెంటివ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రీన్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవడంలో కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఈ ట్రాక్టర్స్కి మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. దిస్ విల్ హెల్ప్
ఇన్ బూస్టింగ్ ద గ్రీన్ టెక్నాలజీ ఆల్సో. కాబట్టి గ్రీన్ టెక్నాలజీలో అండ్ జిఎస్టీ కట్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్రాక్టర్స్ అండ్ ఎమిషన్ నార్మ్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్లీ ఇండియా కెన్ బికమ్ అ హబ్ ఆఫ్ ద ట్రాక్టర్స్ అండ్ అగ్రికల్చర్ మెషినరీస్. ఓకే, సో ఎమిషన్ స్టాండర్డ్స్ అనేవి డెఫినెట్లీ దే విల్ నాట్ బి అ బర్డెన్, బట్ దే విల్ బికమ్ అ సపోర్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఓకే, సో క్లీనర్ టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేయడం వల్ల ఇండియా అనేది ఇండియాలో ఉన్న ట్రాక్టర్స్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, మనం ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవైపు రూరల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రూరల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడొచ్చు, ఇంకోవైపు గ్లోబల్ ట్రేడ్ని కూడా మనము పెంచుకోవచ్చు. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఫెనామినా. సో ఈ పర్టికులర్ కేస్ స్టడీ ఏదైతే ఉందో యూ కెన్ మెన్షన్ ఇట్ ఫర్ అదర్ పర్టికులర్ వెహికల్స్ ఆల్సో. లైక్ రేపు పొద్దున మనము సో నార్మల్ రోడ్లో వెళ్ళే వెహికల్స్ లైక్ 2 వీలర్స్ 3 వీలర్స్లో మనం ఎమిషన్ నార్మ్స్ తీసుకొచ్చిన, సో షార్ట్ టర్మ్లో ప్యాసింజర్స్ మీద ఆర్ ఎల్స్ వెహికల్ ఓనర్స్ మీద బర్డెన్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇట్ విల్ బూస్ట్ ది ఎక్స్పోర్ట్స్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ట్రాక్టర్స్లో ఎలా అయితే జరిగిందో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అని మనం మెన్షన్ చేయొచ్చు. రైట్, సైబర్ క్రైమ్ కేసెస్ ఆఫ్ చీటింగ్ బై పర్సనేషన్ సర్జ్ ఇన్ కర్ణాటక అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్లో కర్ణాటక రిలేటెడ్ డేటా కాకుండా ఇక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అనాలిసిస్ అండ్ పాయింట్స్ అనేది మనకి మెయిన్స్లో ఇంపార్టెంట్ అవుతాయి. సో సైబర్ క్రైమ్స్, కొన్ని సైబర్ క్రైమ్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. లైక్ లెట్ మీ రైట్, ఫేక్ జాబ్ ఆఫర్స్, దిస్ ఈజ్ అ సైబర్ క్రైమ్. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, ఇంపర్సనేషన్ త్రూ సోషల్ మీడియా, ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో, ఎస్పెషలీ కర్ణాటకలో యాజ్ పర్ ద రిపోర్ట్. సో కీ లా విచ్ డీల్స్ అబౌట్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. సో ఐటీ యాక్ట్ 2000లో సెక్షన్ 66D ఏదైతే ఉందో ఇది వీటన్నిటిని డీల్ చేస్తుంది అనమాట. సో ఇట్ టెల్స్ దట్ హూఎవర్ బై మీన్స్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్ ఆర్ కంప్యూటర్ రిసోర్స్ చీట్స్ బై పర్సనేటింగ్ షాల్ బీ పనిష్డ్ విత్ ఇంప్రిషన్మెంట్ అప్ టు 3 years. ఎవరైతే కంప్యూటర్స్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని డివైజెస్ని యూజ్ చేసుకొని ఇంపర్సనేషన్ చీటింగ్ ఆర్ ఏదైనా చేస్తే సో దే విల్ బీ అవార్డెడ్ అ పనిష్మెంట్ ఆఫ్ 3 years అండ్ ఆల్సో 1 lakh ఫైన్ ఉంటుంది అని చెప్పేసి 66D ఆఫ్ ఐటీ యాక్ట్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ట్రెండ్ ఇచ్చారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. కర్ణాటకలో సైబర్ క్రైమ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో సెక్షన్ 66Dలో కూడా కర్ణాటకలో డేటా ఇచ్చారు అలాంగ్ విత్ ఇండియాకి సంబంధించిన డేటా చూసుకుంటే సెక్షన్ 66Dలో 2019లో దీనికి సంబంధించి 12% కేసెస్ ఉంటే 2021లో 21% కేసెస్ ఉన్నాయి, 2023లో 29% ఉన్నాయి. ఇట్ మీన్స్ దట్ ద ట్రెండ్ ఈస్ గ్రోయింగ్, ఇంక్రీజింగ్. అండ్ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూపెట్టారు, లైక్ డీప్ ఫేక్ కేసెస్ పెరుగుతున్నాయి. డీప్ ఫేక్ కేసెస్ పెరుగుతున్నాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందానా యొక్క సో డీప్ ఫేక్ వీడియో గురించి మెన్షన్ చేశారు ఇందులో. అండ్ ట్రై రిలేటెడ్ స్కామ్స్ పెరుగుతున్నాయి. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళు టెలికామ్ అథారిటీ అఫీషియల్ అని చెప్పేసి సో ఒక సీనియర్ స్టేట్ ఫినాన్స్ ఆఫీసర్ని మోసం చేయడం జరిగిందనమాట. జాబ్ లిస్ట్స్ని ఫార్జ్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మిషన్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో కర్ణాటకలో దాన్ని ఫార్జరీ చేయడం జరిగింది. అయితే కర్ణాటకలో కూడా కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఈ ఆర్టికల్లో ఇంకో విషయం ఏం చెప్తున్నారు అని అంటే డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో లాట్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి. మన దగ్గర లీగల్ ఎక్స్పర్టీస్ లేరు డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో. కాబట్టి మన దగ్గర ఉన్న పోలీస్కి, ప్రాసిక్యూటర్స్కి, జడ్జెస్కి సో ఈ పర్టికులర్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ స్కామ్స్ మీద ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ని తీసుకురావాలన్నమాట. సో దట్ ఆఫీషియల్స్ చాలా క్విక్కర్గా రెస్పాండ్ అవుతారు. సో సైబర్ లిటరసీ అనేది పెరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇండియన్ సెంట్రిక్ ఆర్ ఎగ్జామ్ సెంట్రిక్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. హౌ ఇన్నోవేషన్ డ్రైవ్స్ ఎకనామిక్ గ్రోత్ అని ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ సో ఐ హ్యావ్ టోల్డ్ యూ కదా, లాస్ట్ టైం మనం నోబెల్ ప్రైజెస్ డిస్కస్ చేసాము నేను ఎకానమిక్స్, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ అబౌట్ దాట్. సో ఈ ఇయర్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది? ఇట్ వెంట్ టు జాల్ మొకైర్, ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హాబిట్. ఓకే, బికాస్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇన్నోవేషన్ లీడ్స్ టు సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. మనం ఆల్రెడీ చూసాం ఇన్నోవేషన్ అనేది ఒక సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ని ఎలా తీసుకొస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను వాళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది.
అయితే దాంట్లో ఫస్ట్ పర్సన్ అయిన జాయిల్ మొకిర్ ఎవరైతే ఉన్నారో దే షోడ్ దాట్ యూస్ఫుల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో యూస్ఫుల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కంటిన్యూస్ గ్రోత్కి ఇది ఇంపార్టెంట్. సో యూస్ఫుల్ నాలెడ్జ్లో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ టైప్స్. వన్ ఇంపార్టెంట్ టైప్ ఈస్ ప్రపోజిషనల్ నాలెడ్జ్ and second thing is prescriptive knowledge. Okay, so propositional knowledge అంటే ఏంటంటే knowing why something works, అంటే ఒక పర్టికులర్ థింగ్ యొక్క సైన్స్ ఏంటి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఐప్యాడ్ మీద రాయగలుగుతున్నాను, ఎందుకు రాయగలుగుతున్నాను, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్, దాని మీద నాకు నాలెడ్జ్ ఉంటే దాన్ని ప్రపోజిషనల్ నాలెడ్జ్ అని అంటాం. ప్లస్ ప్రిస్పెక్టివ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే హౌ టు మేక్ ఇట్ వర్క్, ఒక పర్టికులర్ థింగ్ని, ఒక పర్టికులర్ ఫెనామినాని ఎలా దాన్ని వర్క్ అయ్యేలాగా నేను చెయ్యాలి అనేది ప్రెస్క్రిప్టివ్ నాలెడ్జ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ జాయిల్ మొకిర్ గారు ఏం చెప్పారు అని అంటే హీ సెడ్ దట్ గ్రోత్ టుక్ ఆఫ్ వెన్ సొసైటీ స్టార్టెడ్ లింకింగ్ థియరీ విత్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరీని ప్రాక్టికల్ నాలెడ్జ్ని లింక్ చేసుకున్నప్పుడు సొసైటీ ప్రోగ్రెస్ అయింది అని చెప్పేసి ఈయన అంటున్నారనమాట, ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫేజ్. కాబట్టి ఈయన ఏం చెప్తున్నారు అని అంటే కంట్రీస్ స్కిల్స్ మీద, ఓపెన్నెస్ మీద, చేంజ్కి ఓపెన్నెస్ ఇవ్వడంలో, సో అండ్ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడంలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడంలో కంట్రీస్ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి జాయిల్ మొకిర్ గారు చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవి ఎలా అడుగుతారు మ్యామ్, మీరు భలే ఉన్నారు, ఇది ఎందుకు చెప్తున్నారని చెప్పేసి నన్ను అడగొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ హౌ టు యూజ్ ఇట్. జాయిల్ మొకిర్ గారు ఇచ్చిన ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ దీన్ని మీరు కోట్ చేయొచ్చు. ఎలా కోట్ చేయొచ్చు? వైల్ రైటింగ్ అబౌట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి రాసినప్పుడు కోట్ చేయొచ్చు. అమర్త్య సేన్ గారు ఇచ్చిన కెపాసిటీ బిల్డింగ్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేసినప్పుడు కూడా యూ కెన్ కోట్ జాయిల్ మొకిర్స్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇస్ స్టేట్మెంట్స్. And third important thing is you will not think of it, that is GS4లో ఎథిక్స్లో క్రియేటివ్ ఎథిక్స్ అని ఉంటుంది. క్రియేటివ్ ఎథిక్స్లో ఎగ్జాంపుల్గా మీరు రాయొచ్చు, రైట్? అండ్ యూ కెన్ మెన్షన్ దిస్ whenever you're writing answers related to Viksit Bharat, research and development. Viksit Bharatలో one of the important components is innovation, research and development. So you can support your argument by telling that recentగా Nobel laureate అయిన జాయిల్ మొకిర్ గారు has suggested that useful knowledge అనేది continuous growth of the economyకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, GS3లో ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్ ఆన్సర్స్ రాసినప్పుడు కూడా యూ కెన్ కోట్ దాట్ పొటెన్షియల్ ఎకనామిక్ గ్రోత్ని రీచ్ అవ్వడానికి, నిన్ననే అనుకుంటా నేను పొటెన్షియల్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. పొటెన్షియల్ ఎకనామిక్ గ్రోత్ని మనం రీచ్ అవ్వడానికి వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ ఇన్నోవేట్ ద థింగ్స్, we can support innovation, useful knowledge ni promote cheyali. Okay, and next, so let's continue the discussion. Joel Mocker tarvata, so next important person is Aghion and Howitt. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఇతను చేశాడో దానికి అగియాన్, హోవిట్ గారు ఏం యాడ్ చేశారు అని అంటే, సో దే హ్యావ్ బిల్ట్ అ మ్యాథమెటికల్ మోడల్ అనమాట. ఈ క్రియేటివ్ డెస్ట్రక్షన్కి ఒక మ్యాథమెటికల్ మోడల్ని యాడ్ చేయడం జరిగింది. అంటే న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఓల్డ్ వన్స్ని రీప్లేస్ చేయాలి, సో దానివల్ల గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక పర్టికులర్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అండ్ ఫార్ములాస్ని తీసుకొచ్చారనమాట. ఈ మోడల్ ఏదైతే ముగ్గురు కలిసి డెవలప్ చేయగలిగారు, లైక్ ముగ్గురు ఇచ్చిన ఫెనామినాస్ కలిపి ఒక మోడల్ ఏదైతే డెవలప్ అయిందో, ఇట్ విల్ హెల్ప్ ద కంట్రీస్ టు ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేస్తే ఎంత ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అండ్ హౌ ఇట్ కెన్ బి సస్టైనబుల్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట, బేస్డ్ ఆన్ ద ఫార్ములా దట్ దీస్ 3 people హ్యావ్ డెవలప్డ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటే ఇట్ మీన్స్ దాట్ it will lead to low growth. Both are inversely proportional. Like research and development anedi, it is directly proportional to growth. Research and development takku unte growth takku untundi, research and development ekku unte growth kuda ekku untundi anamata. Okay, so the bigger picture of this article enti anante, innovation anedi growth ni fuel chestundi by creating better technologies,
ఎస్పెషలీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని కోట్ చేశారు వీళ్ళు. ఓకే, బట్ ఇన్నోవేషన్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అని అంటే మన దగ్గర స్కిల్డ్ పీపుల్ ఉండాలి, సపోర్టివ్ పాలసీస్ ఉండాలి. సో మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జస్ట్ 0.6% ఆఫ్ బడ్జెట్ని మనం అలొకేట్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సెక్టర్స్. 90% మన గవర్నమెంటే ఫండ్ చేస్తూ ఉంటుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అండ్ టూ లిటిల్ ఫండ్స్ని అలొకేట్ చేస్తున్నాం. సో ఈ ఫండింగ్ని ఇంక్రీజ్ చేయాలి అట్లీస్ట్ 3%కి. అండ్ 50% అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావాలి. సో అండ్ ఆల్సో స్కిల్డ్ మ్యాన్ పవర్ మీద ఫోకస్ చేయాలి టు లెవరేజ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్. అండ్ ఇంకొకటి, సొసైటీ నీడ్ టు బీ ఓపెన్ టు చేంజ్. ఓపెన్నెస్ ఫర్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రీసెర్చ్లో. ఈ స్టెప్స్ని మనం తీసుకున్నట్టయితే డెఫినెట్లీ ద నేషన్ విల్ ప్రోగ్రెస్ ఇన్ అ పాజిటివ్ సస్టైనబుల్ గ్రోత్ డైరెక్షన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ హౌ బ్యూటిఫుల్లీ యూ కెన్ లింక్ ఇట్ విత్ ది ఇన్నోవేటివ్ ఎథిక్స్ ఆర్ క్రియేటివ్ ఎథిక్స్ అనేది నేను చెప్పాను. ఓకే, సో బ్యూరోక్రాటిక్ విజ్డమ్ గురించి రాసినప్పుడు కూడా మీరు దీన్ని మెన్షన్ చేయొచ్చు. లైక్ బ్యూరోక్రాటిక్ విజ్డమ్లో భాగంగా bureaucrat need to support the policies which helps in innovation, which helps in increasing the research and development as supported by the Nobel laureate or as supported by the Nobel Prize winners recently అని చెప్పేసి మీరు రాయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు యూస్ ఇట్. సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా టు ట్రైన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ మంగోలియా సేస్ నరేంద్ర మోదీ. ఇండియా విల్ స్టార్ట్ అ న్యూ ప్రోగ్రామ్ అనమాట to improvise the capacity building for the border security force of Mongolia అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పారనమాట. ఓకే, సో యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ మంగోలియన్ ప్రెసిడెంట్ కురేలసక్ ఉఖానా ఎట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. రీసెంట్ టైమ్స్లో వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. అప్పుడు మంగోలియా యొక్క BSFకి మేము కెపాసిటీ బిల్డింగ్ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారనమాట. సో మంగోలియన్ ప్రెసిడెంట్ కురేలసక్ ఉఖ్నా Mr. Modi highlighted common Buddhist bonds. Both the countries ki Buddhist bonds అనేవి ఉన్నాయన్నమాట. And also he has announced that holy relics of two of Lord Buddha's leading disciples would travel to Mongolia next year అని చెప్పేసి చెప్పారనమాట. He also said that India would start issuing free visas. ఫ్రీ వీసాస్ని మేము ఇష్యూ చేస్తాం ఫర్ మంగోలియన్ సిటిజన్స్ అని చెప్పేసి మనం ప్రామిస్ చేశాము. అవర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఈజ్ ఆల్సో స్టడీలీ ఇంక్రీజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అని చెప్పేసి మోదీ గారు అన్నారు. అండ్ సెవెరల్ న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు, లైక్ కమింగ్ అప్ విత్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది డిఫెన్స్ అటాచీ ఎట్ ది ఎంబసీ. ఓకే, ఇలాంటి కొన్ని డిఫెన్స్ మెజర్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇండియా అండ్ మంగోలియా ఆల్రెడీ ఒక జాయింట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ని ఆల్రెడీ ముందుకు తీసుకొచ్చారు. వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్ అనేది ఐ వాంట్ యూ పీపుల్ టు కామెంట్ డౌన్. సో వాట్ ఈస్ దట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా? సో వాట్ ఈస్ దట్ వన్ పర్టికులర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా? Please comment it down. Okay, so Mr. Modi highlighted common Buddhist links between India and Mongolia. I am happy to announce that next year the holy relics of two great disciples of Lord Buddha, that is Sariputra and Maudgalyayana, వీళ్ళిద్దరి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ చదువుకోండి. బికాస్ బుద్ధిజం ఇస్ అన్ ఇంపార్టెంట్ థీమ్ అండ్ అ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. కాబట్టి వీళ్ళకి సంబంధించి కాస్త బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో the two sides signed 10 MOUs covering areas such as immigration, cooperation, humanitarian aid, geology and mineral resources and yoga. ఇలా different fields లో both these countries have signed an MOU. Okay, this is something which you have to remember. Okay, so ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి. సో బేసికలీ ఈ టూ డిజబుల్స్ దట్ ఈస్ సరిపుత్ర అండ్ మౌద్గల్యాయన గురించి చదవాలి. అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ వీళ్ళ మధ్యలో ఉన్న ఆల్రెడీ జరుగుతున్న ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ని కామెంట్ డౌన్ చేయండి. ఓకే, సో ద లాస్ట్ న్యూస్ ఆర్టికల్, గూగుల్ టు ఇన్వెస్ట్ $15 billion ఇన్ AI డేటా సెంటర్ ఇన్ వైజాగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ వుడ్ బి ద టెక్ జైంట్స్ లార్జ్ AI హబ్ ఎవర్ అవుట్ సైడ్ ది US అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఇన్ అ యెట్ అనదర్ బూస్ట్ టు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అంబిషన్స్, టెక్ జైంట్ గూగుల్ ఏం అనౌన్స్ చేసింది అని అంటే ఆల్మోస్ట్ $15 billion నెక్స్ట్ 5 yearsలో ఇన్వెస్ట్ చేయబోతుంది అనమాట. సో ఒక గిగావాట్ స్కేల్ కంప్యూట్ కెపాసిటీ డేటా సెంటర్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ గిగావాట్ స్కేల్ ఉన్న ఒక కెపాసిటీ డేటా సెంటర్, కంప్యూట్ కెపాసిటీ డేటా సెంటర్ని డెవలప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, సో దిస్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? సో ఈ ఎంఓఐ అనేది, సో దిస్ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు అండ్ అశ్విని వైష్ణవ్ అండ్ మెనీ మోర్ మినిస్టర్స్.
So Mr. Kurian informed this would be the large AI hub the California-based tech company would be building outside the USA. USA ki baita, this is the one of the biggest tech hub అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, ద టెక్ జెయింట్ వుడ్ బి పార్ట్నరింగ్ విత్ టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ అండ్ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ అదానీ కానెక్స్ వీళ్ళిద్దరితో పార్ట్నర్ చేసి ఇండియాలో డేటా సెంటర్ అండ్ వైజాగ్లో లైక్ ఎస్పెషలీ వైజాగ్లో సెటప్ చేయబోతున్నారు. ఓకే, హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ సర్వీసెస్ని ఇవ్వాలనుకుంటున్నారు. సో this will be a AI powered suite. Additionally, Google's AI hub investment will also look to create a connectivity hub in విశాఖపట్నంలో గూగుల్ ఒక కనెక్టివిటీ హబ్ని కూడా తీసుకురావాలనుకుంటుంది అనమాట టు బ్రింగ్ ద మల్టిపుల్ ఇంటర్నేషనల్ సీ కేబుల్స్ టు ద ల్యాండ్ ఇన్ ద పోర్ట్ సిటీ. ఈ పోర్ట్ సిటీస్కి మల్టిపుల్ ఇంటర్నేషనల్ కేబుల్స్ని తీసుకురావాలనుకుంటుంది అనమాట. సో మిస్టర్ వైష్ణవ్ గారు ఇంకొక సజెషన్ ఇవ్వడం జరిగింది గూగుల్కి టు ఎక్స్ప్లోర్ ది అండమాన్ రీజియన్ ఆల్సో. ఒక అక్కడ కూడా అండర్ సీ సబ్సీ కేబుల్స్ని తీసుకురండి బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ ఆల్సో సింగపూర్ని కూడా చూడండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ పర్టికులర్ అండమాన్ అండ్ ఈ పర్టికులర్ రీజన్స్ని డెవలప్ చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ టు ద సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా రీజన్స్ అని కూడా వైష్ణవ్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్. I hope you have enjoyed and I hope you have gained something out of today's newspaper. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు and give your feedback to the comment box. Let's meet in the next class. Until then, take care. Bye-bye.